The industry, it is becoming very self-centered day by day. ఆ ఇండస్ట్రీ కోసము బెటర్మెంట్ కోసము మాట్లాడే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ బ్లాక్ బస్టర్స్? I can count on the fingers only. There will be hardly 7 to 8 blockbusters that would have recovered money to the producers. 3 or 4 would have been average. So it is the content which has to be blamed. దేశంలో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ చేస్తున్నంత గొప్ప గొప్ప సినిమాలు ఎవరు చేయట్లేదు. బాలీవుడ్ ఈజ్ డెడ్ ఇలా మాట్లాడుతున్నారు. Bollywood is healthy, surviving, is running. Dead is Tollywood. I can say dead, buried. ఇప్పుడు మనకు 1500 సినిమాలు ఉన్నాయి. వాళ్ళకు మొత్తం నార్త్ ఇండియా మొత్తం చెప్పి 4000 సినిమాలు ఉంటాయి. మన 1500కి హౌ మెనీ మూవీస్ వీ షుడ్ మేక్? ఒక ఊరిలో 4 థియేటర్లు ఉంటాయి. ఏదైనా ఊరికి వెళ్తే నలుగురికి 4 సినిమాలు కావాలా? ఇంతకుముందు మలయాళం సినిమా తెలుగులో డబ్బింగ్ అయ్యేది కాదు. తమిళ్ నుంచి తెలుగు అవుతుండే. ఇంగ్లీష్ సినిమాల్లో స్టార్టింగ్ నుంచి అసలు ఇంగ్లీషే ఫస్ట్ స్టార్ట్ చేసినారు. ఏది తెలుగు డబ్బింగ్. నౌ మలయాళం ఆర్ డబ్బింగ్ ఇన్ తెలుగు. దే ఆర్ కలెక్టింగ్. ఇప్పుడు ఏదో చిన్న చిన్న సినిమాలు వచ్చింది, దే ఆర్ కలెక్టింగ్. సో మనం ఎక్కడ కలెక్ట్ చేస్తున్నాము? How many films are Telugu films are dubbed into Malayalam and released in Kerala? You tell me. How many, madam? Not even one. Okay, Allu Arjun cinema తీశాడు, madam. How many? Pricing very high, you are killing the audience day by day. When you have a per capita income of 10,000, 50,000, you cannot have 10% of the money going from a family to a movie. Madam, that should be the thumb rule. మీరు చెప్పిన దాన్ని బట్టి మనం ఐసీయూలో ఉన్నాం ప్రస్తుతం. కాదు మేడం, నాకు అడిగితే వీఆర్ ఆన్ ది వెంటిలేటర్. ఓటీటీ ఇంపాక్ట్ ఈజ్ 0. ఓటీటీ ఎంతమంది దగ్గర ఉంది మేడం? అసలు ఓటీటీలు ఎన్ని ఉన్నాయి మేడం? దాంట్లో తెలుగు సినిమాలు ఎన్ని ఉన్నాయి? యు ఆర్ పుట్టింగ్ క్రోర్స్, యు ఆర్ హైరింగ్ ది బెస్ట్ టాలెంట్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, అంటే ఎవ్రీబడి ది బెస్ట్. దెన్ యు ఆర్ ఇన్సెక్యూర్. ఇది నడవదేమో అని. And you want to snatch everything on a Friday means how insecure you are, madam. Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. మీ అందరికీ చాలా big thanks for following my channel and appreciating my content. And ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు. బట్ still, in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు. నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ అండ్ కంటిన్యూ ఫాలోయింగ్ మై ఛానల్. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. గత కొంతకాలంగా అంటే ఒక నెలన్నర రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాము తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు విత్ రిగార్డ్స్ టు ట్రేడ్. అసలు సినిమా ఇండస్ట్రీలో ట్రేడ్ ఏంటి, రెవెన్యూ షేరింగ్ ఏంటి, సినిమాలు ఏంటి, థియేటర్లు ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఎగ్జిబిటర్ సిస్టమ్ ఏంటి, అసలు ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఒక అండర్స్టాండింగ్ లేదు, ఒక పొంతన లేదు, అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఇక బయట జనాలు చూసే జనాలకి అసలు వాట్ ఈస్ దిస్, ఇదేంటి ఈ బ్రహ్మ పదార్థం, అసలు ఇదేంటి, దీని వెనక ఏముంది, నిగూఢంగా ఏం దాగి ఉంది, నోబడీ నోస్. బట్ టుడే ఐ హ్యావ్ అన్ ఎక్స్పర్ట్ who can tell us, who can create that awareness about what is this entire system, అసలు ఏం జరుగుతుంది, కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అయింది, అసలు క్లారిటీ ఇవ్వడానికి వచ్చారు. అండ్ హీ హాజ్ అరౌండ్ 4 decades of experience in this particular domain, who runs multiple businesses. His name is Balwant Singh, who is right now with me on my special series The Chief Story, only on Prema the Journalist. Let's talk to him. Yep. Hi Andy, namaste. Hi, namaste madam. How are you doing? Yeah, all good madam. I want to thank you also because sometimes no నేను మిమ్మల్ని వెతికి పట్టుకున్నాను. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే అంటే నా మీనింగ్ ఏంటంటే అసలు ఎవరున్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు దీని గురించి, బట్ హూ ఇస్ దట్ పర్సన్ హూ హ్యాస్ అన్ ఎక్స్పర్టీస్ ఇన్ ఎవ్రీథింగ్ అనేసి I was actually wanting to know, understand. Then I found you. Around 4 to 5 decades of experience మీకు ఉంది. బట్ మీరు చాలా సైలెంట్గా సీక్రెట్గా వెనకే అంటారు కదా, కర్టెన్ వెనక నిలబడ్డారు, మీరు ముందుకు రావట్లేదు. సో ఐ థాట్ ఐ షుడ్ జస్ట్ మేక్ యూ సిట్ అండ్ టాక్ అబౌట్ దిస్. దట్స్ వై ఐ అప్రోచ్డ్ యూ. థ్యాంక్ యూ మేడం. చెప్పండి సార్, అది ఏంటి సార్, ఏం జరుగుతుంది సార్? మేడం అది డొమైన్ నాలెడ్జ్ అంటారు కదా,
Actually, anybody who enters this business, he should have the entire domain knowledge. If they have the domain knowledge, will not be talking today. అంతేనా? Everybody, wherever, means I am telling you again out of my personal experience, you see a producer who produces film. They think producing a film is the only job they have. Okay. Okay. They seldom get into the knowledge of how the film may work. ఆడియన్స్ ఎట్లా ఎవాల్వ్ అవుతున్నారు, థియేటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ఆ సినిమాని అతను న్యాయం చేయగలుగుతాడా. ఎందుకంటే మేడం ఇప్పుడు ముందట్లాగా లేదు. ఎవ్రీ ఫిల్మ్ నీడ్స్ ఎ సపరేట్ డిస్ట్రిబ్యూషన్, సపరేట్ మార్కెటింగ్ ప్లాన్. మీరు అన్ని సినిమాలకి అట్లా చేయలేరు, ఇప్పుడు మారిపోయింది మొత్తం. సో హీ షుడ్ నో ది ఎంటైర్ ఎకో సిస్టమ్, వాట్ వర్క్స్ అనేది. సో దట్ ఈస్ మిస్సింగ్. ఆయన ఏమంటాడు, నేను సినిమా చేసినా నా పని అయిపోయింది. ఎస్, you take the director also, when he is writing a script, at a script level only, if he starts thinking, నేను స్క్రిప్ట్ ఎవరి కోసం రాస్తున్నాను, దీంట్లో ఎవరుంటే బాగుంటుంది, ఇది ఏ మార్కెట్కి వెళ్తుంది, ఇది మల్టీప్లెక్స్ సినిమానా, సింగిల్ స్క్రీనా, ఇట్ విల్ వర్క్ ఇన్ వాట్ లాంగ్వేజ్, ఇట్ విల్ వర్క్ టు వాట్ ఆడియన్స్. హీస్ మిస్సింగ్ ద పాయింట్. హీ థింక్స్ వాట్ ఎవర్ హీ మేక్స్ పీపుల్ విల్ వాచ్. ఓకే, అలా జరగదు. కరెక్ట్. సో హీ ఈజ్ ఆల్సో విత్ ఏ వెరీ హాఫ్ నాలెడ్జ్. I can say not half knowledge, very little knowledge. When he wants to make a film, madam, it is somebody's money, put on his head, and he's responsible for it. Okay. I have not come across directors who take the responsibility, saying because I am a custodian for his money. Madam, ana cinema hit ayindaka, he is a custodian for somebody's money. Correct. The producers have believed him and doing. So he is not having the entire, he is not aware of the entire ecosystem, how it works. Actually, athan em cheyalante director, before he starts writing the story, he has to go out and see what is the system. Okay. Go and watch movies in single screen, meet theater owners, meet theater managers. More than the theater owners, he sit with the theater managers, he can understand em avutund anedi. Okay. Because once he understands what kind of movies are collecting, then he can improve his writing. Okay. Before he goes to the producer, he can say, sir, I have done enough research, these kind of films are working, these kind of audience are coming, akkada elli theater lo nilabadte suppose if you go and stand in GVK Inox, you will see a different kind of a crowd. Right. You may go to a Kukutpalli, you will see a different kind of crowd. So his story is catering to whom? Yeah. He's not clearly demarketing. Okay, so he comes with only half knowledge. Okay, actors, madam, actors are not so important. In the entire ecosystem, actor is a person who is an employee. Okay. He is selling his talent. He is selling his talent. Of course, they also want to do better and better films. They also want to do a performance. So they are limited. If they get a chance, only they perform. Otherwise, they don't perform. Yeah. But suppose if the director and a writer is writing a very good story, they get a chance to perform. ఇక్కడ ఏమవుతుంది, అది ప్రాపర్ రీసెర్చ్ స్క్రిప్ట్ లేదు కాబట్టి ఈయనకు ఛాన్స్ దొరకట్లేదు టు షో ది పర్ఫార్మెన్స్. దట్ ఈస్ ద రీజన్ అవర్ యాక్టింగ్ టాలెంట్ ఇస్ వెరీ లిమిటెడ్. ది డైరెక్టింగ్ టాలెంట్ హ్యాస్ వెరీ వెరీ లిమిటెడ్. సో అక్కడ యాక్టర్ని పక్కన తీసేయండి. నౌ కమ్స్ ది డిస్ట్రిబ్యూటర్. మేడం, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ హ్యాస్ కొలాప్స్డ్ నౌ. అవునండి, ఇట్ హస్ కొలాప్స్డ్. అంటే ఎంత కాలంగా జరుగుతుందంటారు? మేడం, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నౌ ఐ కెన్ సే ఆల్మోస్ట్ లైక్ 7 to 10 years. ఇట్ ఈస్ కొలాప్సింగ్ డే బై డే. ఓకే, అంటే మీకు షాకింగ్ ఏముంటుందంటే, ఎర్లియర్ ఇట్ ఇస్ ద డిస్ట్రిబ్యూటర్ హూ విల్ టేక్ ద ఫిల్మ్ టు ది థియేటర్. హీ బైస్ ద ఫిల్మ్ ఆర్ టేక్స్ ద ఫిల్మ్ టు ది థియేటర్. అది రాన్ ఏమైంది, బికాస్ ది స్టేక్స్ హ్యావ్ హై, ది స్మాల్ డిస్ట్రిబ్యూటర్స్ హ్యావ్ vanished. So now producers also mostly they are going directly to the theater. Now whatever distribution is also left, that is also divided. Somebody is doing only Vizag, somebody may do Nizam. It is a different. Somebody may do North India. So they will not also understand the entire ecosystem. వాళ్ళకు అవసరం కూడా లేదు. రైట్, వాళ్ళ డొమైన్, వాళ్ళ ఏరియా వరకు వాళ్ళు చూసుకుంటారు. See, they may buy a film or they may distribute a film only for a particular area. Whether the film works or does not work. If it works, it makes some money. If it loses, then he loses. Gone case. He loses. Okay. And some big distributors who want to be in the game, they are gambling. So means they are only betting, saying, okay, this may work. వాళ్ళు కూడా యాక్చువల్గా మేడం, they may play a very key role. Very key roles. They can go to the producer and say, sir, these kind of films are working. Why don't you make this kind of films? Because they are sitting in the market. Correct. They are sitting in the market. They know the pulse of the audience. And they have the clear data of what is working in which location also. See, a film which is working in a Telangana, some remote area,
may work very differently somewhere in a Sikakulam. Yeah. You know, it is a distributor who has all the data with him. So they have to share the data whether they produce. బట్ కొన్ని సినిమాలకి యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది కదా సార్, కొన్ని ఉంటాయి మేడం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్, But it is very rare. See, whatever. yeah, it is there. Okay. So the distribution అని ఏంటంటే నా మాట వినరు కదా కరెక్ట్. అది. అండ్ సెకండ్, నౌ ది ప్రొడ్యూసర్ యాక్చువల్లీ if they start involving the distributor from the beginning at a script level, suppose director has అలా ఇప్పుడు జరగట్లేదు. Okay. See, if they involve the distributor and say, boss, ఈ సినిమా తీయాలనుకుంటున్నాను, what do you think? ఈ యాక్టర్ అనుకుంటున్నాను, what do you think? Then the distributor will be very happy to share you the entire knowledge, saying, sir, ఈ యాక్టర్, ఈ genre, this kind of a film has collected so much. Okay. You know, so you put a cap. The producer does not sit with the distributor to understand. And if they understand, సరే నువ్వు ఈ సినిమా చేస్తే హౌ డు వి రిలీజ్, ఇది మొత్తం ఏబీసీ ఒకటేసారి చేద్దామా సెంటర్లో, లేదా హౌ డు వి గో నారో రిలీజ్, the distributor may come and give you some very good inputs, which the producer can take it for a productive purpose. Right. Easy spending time. Correct. Producer thinks he's the big boss and distributor ఆయన కిందని. Distributor అంటే నాకేం చేసేది, నడిస్తే నీకు వస్తే డబ్బులు పోతే. So they have now slowly that it has gone. ఓకే. సో ఒకప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ కి ప్రొడ్యూసర్ కి మధ్య ఉండే ఒక అద్భుతమైన బంధం ఉండేది, ఒక కనెక్షన్. ఇప్పుడు లేదు. And earlier, madam, the producers used to show the distributor the film also. ఇప్పుడు చూపెట్టలేదు. And also I know some producers, they used to take distributor into confidence. నేను ఈ సినిమా తీయాలనుకుంటున్నాను, because they used to help him with finance. They will pay some advances. That system was there. And they were very loyal also. Suppose distributor double ఇచ్చాడు, సినిమా పోలేదు అనుకోండి, the producer will give his next film. And each production banners, they have their own loyal distributors. Okay. So distribution role అనేది ఆయన ఇంపార్టెన్స్ లేదు ఇప్పుడు. It is diminishing day by day. Okay. Now you come to the theatre owner. సార్, మీరు డిస్ట్రిబ్యూషన్ చేశారు ఒకప్పుడు? We have done, madam. ఎన్నేళ్ల క్రితం చేశారు? No, we still do. ఇప్పుడు చేస్తున్నారు? ఇప్పుడు కూడా చేస్తాం, మేడం. We still do distribution. But when we are getting involved into distribution, we sit with the producer. We tell him ఇప్పుడు కూడా మీరు కూర్చుంటారా? Yeah. We sit in detail. We tell him, boss, we show the film. Then we give them a film specific marketing plan. This will do only 4 shows. This will do only 2 shows. It may do only this location. Let us do like this. So we will give our opinion. That is the reason we work very selectively. Otherwise, correct. Yes, if he's listening, we can say, madam. Yes. So ఇప్పుడు మీకు నెక్స్ట్ లాస్ట్ సెగ్మెంట్ థియేటర్ ఓనర్. మేడం, థియేటర్ ఓనర్ ఈజ్ ది లాస్ట్ రీటైల్ అవుట్లెట్. ఈజ్ లైక్ ఎ రీటైల్ అవుట్లెట్, సూపర్ మార్కెట్. ఏదైతే ఆయన దగ్గర వస్తువు వస్తుందో అది అమ్మనికే ఆయనకు స్కోప్ ఉంది. అవును. ఆ వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ లో, వస్తువు మార్కెటింగ్ లో ఆయనకి ఎక్కడ కానీ రోల్ లేదు. ఆయన సెల్ఫ్ ఇనిషియేటివ్ తీసుకొని మహా అయితే ఒక పోస్టర్ ఇవ్వచ్చు, లోకల్ పేపర్ యాడ్ ఇవ్వచ్చు, కొంచెము థియేటర్ మెయింటైన్ బాగా చేసుకోవచ్చు. సో ఆయన రోల్ చాలా లిమిటెడ్. ఇంకా రాను ఏమైంది, ఆ థియేటర్ ఓనర్ కూడా ఆ థియేటర్స్ చాలా మటుకు ఒక థర్డ్ పార్టీకి లీజ్కి ఇచ్చారు. సో ఆయన అది కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. నాకెందుకు, నేను ఇచ్చేసాను కదా, ఆయనకి నడిస్తే ఏంది, నడవకుంటే ఏందని ఆయన ఉంటాడు. సో ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఒక రిలేషన్షిప్ ఉండాలో, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, థియేటర్, ఎగ్జిబిటర్ అంటారు థియేటర్, ఇట్ ఈస్ బిన్ కట్. ఇఫ్ యూ సీ ది ఇండస్ట్రీ, ఇట్ ఈస్ బికమింగ్ వెరీ సెల్ఫ్ సెంటర్డ్ డే బై డే. ఎందుకు అట్లా అనిపిస్తుంది? మేబీ మేడం, బికాస్ ఆఫ్ ది ఫైనాన్షియల్ రిస్క్ ఓన్లీ. సో అది సెల్ఫ్ సెంటర్డ్ రాగానే ఆ ఇండస్ట్రీ కోసము, బెటర్మెంట్ కోసము మాట్లాడే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అచ్చా. అండ్ ది అదర్ థింగ్ ఆల్సో, ఇండస్ట్రీ ఆల్సో, సి మేడం, ఎనీ ఇఫ్ యూ టేక్ ఎనీ అదర్ బిజినెస్, restaurant business or any other business, they will have their own, they also have their association. You take any steel merchant. Everybody has their associations. They may have internal competition, but the association decides the framework, policy framework. Right. Which is beneficial to the industry. There is always, yes. అన్ఫార్చునేట్లీ మనకేమవుతుందంటే మన దగ్గర ఆ కల్చర్ రాలేదు, ఇంకా కల్చర్ రాలేదు. అసలు అది ఎప్పటి నుంచి కూడా లేదా అండి ఆ కల్చర్? ఇంతకు ముందు కూడా లేదా? ఇంతకు ముందు ఉండే మేడం. ఫిల్మ్ అసోసియేషన్స్, అది ఫిల్మ్ చేంబర్ అంటారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంటారు, డైరెక్టర్స్ అసోసియేషన్. They have done, see madam, very beautifully they have done for everything. Yes, for 24 crafts there is a association. అన్నిటికీ ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, yes, everything ఉంది. But maybe
they should actually, madam, they should work when it comes to the council or a association. They should bring professionalism. See, they are bringing again some industry person. Madam, the industry person is busy. You know, ఆయన సినిమాలు ఆయనకుంటాయి, ఆయన బిజినెస్ ఆయనకుంటుంది. So for the betterment of trade అనేది he may not give you that much of time. Okay. So maybe the time has come where these councils or wherever this body is, they should get somebody, you know, veterans. There are so many people, madam, you know, veterans, bring them on board, you know, and write a policy. What is working, what will work, what is not working, or maybe, you know, every periodically, every year, what are the changes to adopt? Maybe technology wise ఉండొచ్చు, infrastructure wise ఉండొచ్చు, government policy ఉండొచ్చు, or any acting, whatever they have this rules release. They have to keep on evolving. సార్ బట్ నా అండర్స్టాండింగ్కి ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏదైతుందో లేకపోతే ప్రొడ్యూసర్ అసోసియేషన్ అందులో ఉన్న మెయిన్ కోర్ పీపుల్ అదర్ దెన్ ఒక 2-3 తప్ప అందరూ కొంచెం సీనియర్సే ఉన్నారు యాక్చువల్గా. అంటే ఎప్పుడో సినిమాలు చేసిన వాళ్ళు, ఎప్పుడో ప్రొడ్యూసర్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళే ఉన్నారు కదా. They are there, madam. They are there. Okay. But maybe they are thinking, what is there for me now? Who is listening to me? Okay. See, maybe people are not listening. Yeah. So they may come, they may sit and go. Okay. మనకెందుకని అది మనకెందుకని ఇట్ ఈస్ డిటోరేటింగ్ డే బై డే ఓన్లీ. ఎస్. అయితే ఇప్పుడు ఏమవుతుంది మేడం, మీకు చూస్తే కూడా కోర్ ఇష్యూస్ అయితే ఉంటాయి కదా, కోర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ది ఇండస్ట్రీ, వేర్ వీఆర్ గోయింగ్, ఓకే, వాట్ విల్ హ్యాపెన్ ఈవెన్చువలీ, అది ముందే మనం డిస్కస్ చేసుకొని దానికి కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలి కదా. ఐ థింక్ దట్ ఈస్ లాగింగ్ మేడం, దట్ ఈస్ లాగింగ్. ఐ అబ్జర్వ్డ్ దిస్ వెరీ ఆఫెన్ అండి. అంటే గత కొంతకాలంగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను యాజ్ అ జర్నలిస్ట్. బట్ మొన్న జరిగిన రీసెంట్ ఇన్సిడెంట్స్లో ఈ 1.5 monthలో ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అది. అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి నాకు సంబంధం లేదు, నాదది కాదు, నాకేం లేవు, నేను అందులో ఇన్వాల్వ్ లేదు అని అంటున్నారు. That is what, madam, now. So nobody is like saying, taking okay, let us all sit. Nobody wants to take accountability. Yes. Madam, see, that is what I was telling you, madam. See, they don't want to take accountability for various reasons or maybe for personal reasons. Okay. Maybe మనం అవసరమా చెప్తే వింటారా అని. బట్ మేడం చూస్తే నిజంగా ఇట్ ఈస్ వెరీ సాడనింగ్. స్టార్ట్ అయింది చాలా పాజిటివ్ నోట్తో మేడం. అది మీరు యాక్చువల్గా దానికి డీటెయిల్లో పోతే it started very positively. Okay. Key was, it is almost like 6 months. Films are not performing in the theater. Okay. Hardly we have around 7-8 star films. Yeah. And the next 6 months also we don't see a good lineup. So why don't we change the exhibition system? Okay. So it was a very positive thought, madam. అది very positive thought. ఎందుకంటే మీరు చూసుకుంటే మొత్తం ఒక 5-6 పెద్ద సినిమాలు వచ్చినాయి. And also now what is happening is, means there are only few actors who will give you that 100 crore weekend. Right. You know, right. Those have diminished now. Those are hardly 4-5. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, పెద్ద సినిమాలు కొంచెం ఫ్లో తగ్గింది కదా, ఇప్పుడు విల్ చేంజ్ ఏ పాలసీ, విల్ డూ ఇట్ లైక్ మల్టీప్లెక్సెస్. అందరం కలిసి ఆ ఎకో సిస్టంలో ఎవ్రీ స్టేక్ హోల్డర్ షుడ్ గెట్ మనీ. One person should not exploit the other. Yeah. It was a very beautiful thought, madam. నాకు అడిగితే it was very beautiful. Okay. It is there in multiplexes across India. Whatever comes, the revenue is shared. సో యాక్చువల్గా అది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాన్ని బాగా పాజిటివ్గా డిస్కస్ చేసి దానికి ముందు తీసుకెళ్ళాలి, కానీ అది ఇట్ హస్ బికమ్ అచ్చా మళ్ళీ టుడే వి డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎవరికైనా సరే మీరు అన్నట్టు ఈ రోజుల్లో హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది ఆర్ నో నాలెడ్జ్ ఉంటుంది. పూర్తిగా దీని గురించి అసలు తెలుసుకుందాము అన్న ఒక ఉత్సాహం, ఉత్సుకత, ఒక ఎంథ్యూజియాజం ఎవరికి ఉన్నట్టు నాకు అనిపించలేదు. లేదు మేడం, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ నాకేమనిపిస్తుంది అంటే with the amount of 4 decades of experience or knowledge that you have, I want you to please explain this entire system అండి. అంటే అసలు ఏంటి, ఒక సినిమా బయటికి రావాలి అంటే థియేటర్ల నుండి ప్రొడ్యూసర్ల వరకు అసలు హౌ డస్ దట్ ఎంటైర్ సిస్టమ్ వర్క్ అండ్ టుడే హౌ ఇస్ ఇట్ వర్కింగ్? See, they say this industry works in dark. సినిమా వచ్చిందాక ఎవరికేం తెలియదు. ఇది ఎంత ఇంకోటి, ఇక్కడ ఒక మనిషి వేరే మనిషికి నమ్మడు. ఎందుకంటే మీరు థియేటర్ పోతే కూడా టికెట్ తీసుకున్నాక మీకు లోపల రానియాడు. దట్ మీన్స్ ఈజ్ నాట్ ట్రస్టింగ్ యూ. మీరు హోటల్ పోతే భోజనం చేసిన తర్వాత బిల్ కడతారు, కానీ సినిమా అట్లా కాదు, నమ్మరు. టికెట్ తీసుకుని లోపల రాని, ఎందుకంటే సినిమా ఏముందో ఎవరు తెలియదు. సో చీకట్లను చూపిస్తారు. అదే బాగుంది. సో మొత్తం చీకటే, అది బిజినెస్ మొత్తం చీకటి. కానీ మేడం ఇప్పుడు ఏమైందంటే మేడం, ఇప్పుడు స్టిల్ దే క్యాన్ బి ఏ కరెక్టివ్ మెజర్స్. అది తర్వాత కొద్దాం సార్. అసలు మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ వాట్ ఎవర్ థియేటర్స్ అండ్ ఆల్, మీకు కొన్ని థియేటర్స్ కూడా ఉండేవి కదా సార్. అప్పట్లో ఎలా ఉండేది సార్? లాయల్టీ వాస్ దేర్ మేడం, లాయల్టీ. yes.
See, మాకు we don't had access to the producer, but the distributor had access to the producer. So something goes wrong, the distributor is standing with you. Okay. Like we used to play, suppose Rajesh film or Yash's film or Telugu also, we play some big banners. Yes. Something goes wrong, they are with you. Okay. Yes, they will give you the next film. Okay. So that loyalty is there. So we gave our complaint distributor, settled with the producer. Producer also gave his next film to him. There are so many examples. Yes. And the producers also, they were regular producers. I think, madam, the change that happened, there are no regular producers. The distributors, at least there are some regular distributors. Theatre unnadu and ekkada poledu. But the top of the line, yes, producers, it has collapsed. సో మీరు అక్కడే మీ మ్యానుఫ్యాక్చరింగ్ రెగ్యులర్గా ఫ్లో లేదంటే ఇంకా అక్కడ ఎవరి దగ్గర పోతాము? ఇప్పుడు మొత్తము ఐ హర్డ్ ఎస్ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న థియేటర్లు ఎక్కడా లేవు. ఓకేనా? కరెక్ట్. అందులో కూడా 80% ఆర్ సింగిల్ స్క్రీన్స్. దట్స్ వాట్ ఐ హర్డ్. ఓన్లీ 20% ఆర్ మల్టీప్లెక్సెస్. 10% మల్టీప్లెక్స్. సార్, ఇప్పుడున్న కరెంట్ సినారియోలో నిజంగా చెప్పండి, ఈ 90% సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? ఇట్ ఈస్ బ్యాడ్ మేడం. సి, విల్ ఇట్ గెట్ వర్స్ ఇఫ్ దే డోంట్ డూ ఎనీథింగ్ నౌ? అంటే ఏం చేయాలంట? అంటే సి మేడం, ఎండ్ ఆఫ్ ద డే మేడం, బేసిక్ రిక్వైర్మెంట్ ఈజ్ వాట్? దేర్ ఈస్ నో కంటెంట్ ఫ్లో. సరే, ఈ సంవత్సరం వరకు తీసుకున్నాం. ఈ జనవరి నుంచి మే వరకు రిలీజ్ ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి? ఎన్ని సినిమాలు? ఎన్ని సినిమాలు? 90. ఈ 90లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ బ్లాక్ బస్టర్స్, అంటే హిట్స్? Madam, see, I can count on the fingers only. There will be hardly 7 to 8 blockbusters. Okay, 7 to 8. 7 to 8 film that would have recovered money to the producers. Okay. 3 or 4 would have been average. So ఒక 10 సినిమాలు. Rest all I will say are disaster. Disaster అంటే ఏం జరుగుతుంది సార్? ఇఫ్ సినిమా డిజాస్టర్, there is no audience only. ఆడియన్స్ కాదు నేను అనేది. ఎవరెవరికి నష్టం కలుగుతుంది మొత్తం ప్రాసెస్? The producer and the distributor. Producer and distributor. Yes, madam, see, that is what about exhibitors, theater owners or lease ఇచ్చిన వాళ్ళందరికీ ఏం నష్టం అవుతుంది? madam, the lease theater lease కి ఇచ్చారు అనుకోండి, the lease holder has to pay rental to the theater owner, so he will lose money. That is the reason now they are saying, give us change the system. ఇప్పుడు ఏమవుతుంది madam, when the film is not good, the producer money has vanished. సపోజ్ ఇప్పుడు 90లో 10 వచ్చినాయి మేడం, 80 ఫ్లాప్స్ ఉన్నాయి. అవును. 80 మీరు యావరేజ్ 3 crore తీసుకోండి, మీన్స్ 240 crore has evaporated. Evaporated. Means that money has not been helped to anybody. Maybe some technicians, they got their salaries, but that those movies were not helpful to theaters or a distributor. Okay. Madam, see, if those were helpful, this problem will never happen. Yes. So మళ్ళీ మీరు నాకు అడిగితే ఎక్కడుంది ప్రాబ్లం? కంటెంట్. దోస్ 80 ఫిల్మ్స్ ఇప్పుడు నాకు అడిగితే మేడం, some names you cannot even pronounce or it will not even come to your recall value also. అలాంటి సినిమాలు వచ్చినాయి. సో దానికి సంబడి, అంటే ఇప్పుడు దానికి who will build the cat అంటారు. సో అది ఇట్ ఈస్ మీకు రెగ్యులర్ ప్రొడక్షన్ హౌసెస్ లేవు కాబట్టి యూ హ్యావ్ 1 or 2 producers coming, off and from here and there, they are getting into the production. Okay. They don't have the domain knowledge or the industry knowledge. ఎవరు డైరెక్టర్ పిలుస్తాడు, సినిమా తీసేస్తాడు. సో ఇట్ ఈస్ ది కంటెంట్ విచ్ హ్యాస్ టు బి బ్లేమ్డ్. Yes. End of the day, madam, see, like you said, we have the highest number of theatres. We have around 1,400 odd theatres. Multiplexes are there only in the town, and there are only Hyderabad and Vizag, some towns only. So when you have potential, the theatres are there, people are willing to come. అట్లా ఒక 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మొన్ననే కలేజా రిలీజ్ చేస్తే కూడా 5 కోట్లు చేసిన సినిమా. Yes. People are coming. Where is the problem? There is no supply. There is a demand for the content, but there is no supply. So there is no good supply of content. There is no good supply. ఇప్పుడు ఆ సప్లై చైన్ ఎలా చేయాలనేది దాని గురించి అందరు మాట్లాడాలా? అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ పీపుల్ టాక్, నాట్ దట్ వాజ్ వేర్ ఆర్ వి యాక్చువల్లీ లాగింగ్ అనేది ఉండాలి కదా. ఎస్, వేర్ ఆర్ వి లాగింగ్? సార్, మీరేమో టోటల్ ఆపోజిట్ స్టోరీ చెప్తున్నారు సార్. నాకు నేను విన్న స్టోరీ ఏంటంటే, దేశంలో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ చేస్తున్నంత గొప్ప గొప్ప సినిమాలు ఎవరు చేయట్లేదు. సదర్న్ ఫిలిమ్స్ ఇస్తున్న గొప్ప గొప్ప సినిమాలని ఎవరూ ఇవ్వట్లేదు. బాలీవుడ్ చచ్చిపోయింది, బాలీవుడ్ ఈజ్ డెడ్, ఇలా మాట్లాడుతున్నారు. అనురాగ్ కాశ్యప్ లాంటి డైరెక్టర్లు కూడా దే ఆర్ ఓపెన్లీ మేకింగ్ స్టేట్మెంట్స్ దట్ బాలీవుడ్ ఈజ్ గాన్, ఐఎమ్ షిఫ్టింగ్ మై ఎంటైర్ హౌస్ టు సౌత్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టే దేర్, ఐఎమ్ గోయింగ్ టు మీట్ పీపుల్ అండ్ మేక్ గుడ్ ఫిలిమ్స్ అని అంటున్నారు ఆయన. సో మీరు నాకు ఆపోజిట్ స్టోరీ చెప్తున్నారు.
మేడం ఐ విల్ టెల్ యూ, it is a wrong perception created, అవునా? yes, by the media or by the industry. If you go by the data available, let us only talk about the data available. Bollywood is healthy, surviving, is running. Dead is Tollywood, I can say dead, buried. Dead ante kuda paraledu madam, buried endukante I will give you the data. In Bollywood, has any of the production houses closed? అసలు ఎన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి సార్ బాలీవుడ్ లో అప్రాక్సిమేట్ గా టాప్ ప్రొడక్షన్? Madam, there are at least 8 to 10 production houses who go on making film irrespective. ఎప్పటి నుంచి, ఎన్నేళ్ల నుంచి? Madam, they are there from the beginning. From the beginning. ఒక 56 ఏళ్ళు. Madam, like you take T series, Yash Raj, Rajeshri, Dharma Production, you know, you have this Maddock Films. Madam, they are producing film after film. You know, there is a flow of content. బాలీవుడ్ ప్రాబ్లం ఎక్కడ ఉంది? కొంచెం కోర్స్ కరెక్షన్ అయింది, అవుతుంది ఇప్పుడు. ఇంతకుముందు వాళ్ళు జస్ట్ మల్టీప్లెక్స్ సినిమాలు తీసినారు, మెల్లమెల్లగా దే హావ్ అండర్స్టూడ్ బికాజ్ యూ హ్యావ్ టు మేక్ మూవీ విత్ మాసెస్. ఇప్పుడు మీరు నిన్న ఈ వారమే చూసుకోండి, హౌస్ఫుల్ 5 అనే సినిమా వచ్చింది. యూ గూగుల్ ద ఫిల్మ్, ఎవ్రీబడి మేడం సెడ్ దట్ ఈస్ ద వర్స్ట్ ఫిల్మ్ ఎవర్ హ్యాపెండ్, బట్ ఇట్ కలెక్టెడ్ 100 crores. ఓకే, యూ నో ఇట్ కలెక్టెడ్. సో ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ వచ్చారు కదా, ఎవరు ఏం రాసినారు పక్కన పెట్టండి. లైక్ దట్ దే ఆర్ మేకింగ్ ఫిల్మ్ ఆఫ్టర్ ఫిల్మ్. Yes, they are making film after film, and the collections are coming and they are in the game, madam. Nobody has left the game. You know, same Dharma Production, same Yasra, same Maddow Film, same T series, they are in the game. And if you take actors also, they have now lot of actors because of maybe web series, you know, because they are experimenting a lot of actors, and they started experimenting on the content also. And whenever they are experimenting on the content, it can be Kesari, it can be Lapata Ladies, 12th Fail, Mona Diplomat ochindi. But if you see Diplomat, can anybody dare man to make a film like that? It is a very dry story. It collected. They are experimenting. Now they realized if we can make a film little mass oriented, yes, there is money. They have realized now, slowly they have realized. One Anurag Kashyap, madam, that is an internal, I don't know what is happening to it. It's a personal choice. Maybe that is purely personal. But if you see Bollywood, yes, they are delivering web series. They are delivering movie after movie. The content quality also is improved. See, where it is lagging, story, maybe some film story, you know. But slowly they have realized, yes, story is also playing an important role. Yes, and every new actor also is getting a break, and these movies are collecting. ఇప్పుడు Bollywood also they have realized was it is not the star, it is the story that is going to bring. Stars ఎక్కువ వస్తున్నాయి. It is the story that is going to bring the audience, and they have realized. You see, madam, Bollywood will prosper day by day. Okay, now you comparatively you come to Telugu industry. How many production houses will be there? Who are making 3 movies, 4 movies? ఇప్పుడు మనకున్న సినిమా హాల్స్కి మేడం, ఇప్పుడు మనకు 1500 సినిమా హాల్స్ ఉన్నాయి. వాళ్ళకు మొత్తం నార్త్ ఇండియా మొత్తం తిప్పి 4000 సినిమా హాల్స్ ఉంటాయి అంతే. మొత్తం నార్త్ ఇండియా 4000 ఉంటాయి. మన 1500కి హౌ మెనీ మూవీస్ వీ షుడ్ మేక్? 52 weeks మేడం, 52 weeks. ఒక ఊరిలో 4 థియేటర్లు ఉంటాయి. ఏదైనా ఊరికి వెళ్తే నలుగురికి 4 సినిమాలు కావాలా? అవును. అయితే ఒక ఊరే తీసుకుంటే మీకు 52 weeks లో మీకు మినిమం ఒక 200 సినిమా ఆ ఊరికే కావాలా? ఉండట్లేదు కదా సార్, 4 థియేటర్లో ఒక సినిమానే వేస్తున్నారు కదా. అవును మేడం, 4 థియేటర్లో ఒకటి సినిమాలు లేవు కాబట్టి. ఇప్పుడు మేడం సినిమాలు ఉంటే ఎందుకు వేసుకుంటారు మేడం? అందరూ ఎందుకు వేసుకుంటారు? సినిమా లేదు కదా మీకు. మీరు జస్ట్ క్యాల్కులేట్ చేయండి. ఒక ఊర్లో మీకు 4 థియేటర్లు ఉంటే మీకు 200 సినిమాలు కావాలి. ఇది మనకు చిన్న ఏదో తనుకుపోతే కూడా 6-7 థియేటర్లు ఉంటాయి. హౌ మెనీ వీఆర్ మేకింగ్? ఒకవేళ చేసినా కూడా క్వాలిటీ కంటెంట్ లేదు. అదే, సో మీకు అంత మీకు డిమాండ్ ఉన్నప్పుడు, అంత పెద్ద మార్కెట్ ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంది? కమ్అట్ విత్ ఎ గుడ్ ఫిల్మ్. చిన్న ఎక్స్పెక్టేషన్ కదా మేడం. కరెక్ట్. See, the audience expectation is very minimal. Yes. బట్ ఒక విషయం చెప్తాను సార్, ఒక బాహుబలి, ఒక కల్కి, ఒక RRR, ఒక పుష్ప, లేకపోతే ఒక యానిమల్, ఇలాంటి సినిమాలని ఒక ఎగ్జాంపుల్ గా పెట్టేసి టాలీవుడ్ ఈజ్ రైజింగ్, టాలీవుడ్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ లైక్ బూమింగ్, ఇట్ ఈస్ గోయింగ్ ప్లేసెస్ అని అంటున్నారు. నో, నాట్ జస్ట్ మన మీడియా సార్, మొత్తం ఇండియన్ మీడియా, బాలీవుడ్ మీడియా కూడా దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ అంత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే మొత్తం. ఎక్కడ మేడం? అదే అడుగుతున్నాను నేను, ఇస్ ఇట్ ట్రూ అని. ఇంత నో మేడం, అంత చెప్పినంత. యూ టేక్ ది సో కాల్డ్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్, హౌ మెనీ హ్యావ్ వర్క్డ్ ఇన్ నార్త్ ఇండియా? You can count only on the fingers. Maybe one Bahubali, maybe one Pushpa, you know, hardly 3-4, maybe one KGF. How many worked? ఇప్పుడు అంతా మీకు తెలుగు రేంజ్ ఉంటే మేడం, యూ టెల్ మీ, వెన్ ఎ ఫిల్మ్ ఇస్ నాట్ వర్కింగ్ ఇన్ ది లోకల్ లాంగ్వేజ్, మీకు 90లోనే మీకు 80 ఫ్లాప్ ఉంటే ఎక్కడ పాన్ ఇండియా వచ్చింది మేడం? ఇంకా
ఓకే. ఏదో ఒక సినిమా ఆడింది, డబ్బింగ్ చేస్తే ఆడింది. అది ఎందుకు ఆడింది? మేబీ దేర్ ఇస్ నో ఫ్లో. మేడం హిందీ కూడా ఫ్లో కరెక్ట్గా వచ్చింది అనుకోండి, మేడం దే హ్యావ్ నో ఛాన్స్. హిందీ ఫ్లో తగ్గింది కాబట్టి మీకు డబ్బింగ్ సినిమాకి ఇప్పుడు మన దగ్గర మేడం ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ చూస్తుంటే ఆఫ్ లేట్ ఇంతకుముందు మలయాళం సినిమా తెలుగులో డబ్బింగ్ అయ్యేది కాదు. అవును. తమిళ్ నుంచి తెలుగు అవుతుండే. ఇంగ్లీష్ సినిమాలో స్టార్టింగ్ నుంచి అసలు ఇంగ్లీషే ఫస్ట్ స్టార్ట్ చేసినారు, ఏది తెలుగు డబ్బింగ్. అవును. దాని తర్వాత తమిళ్ స్టార్ట్ అయింది. తమిళ్ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? తమిళ్ ఒక గజని లాంటి సినిమా సడన్ గా ₹1,00,00,000 కలెక్ట్ చేస్తే నేను పీపుల్ థాట్ దేర్ ఇస్ అ బిజినెస్ అని. ఓకే, నౌ మలయాళం ఆర్ డబ్బింగ్ ఇన్ తెలుగు, దే ఆర్ కలెక్టింగ్. ఇప్పుడు ఏదో చిన్న సినిమాలు దే ఆర్ కలెక్టింగ్. సో మనం ఎక్కడ కలెక్ట్ చేస్తున్నాము? హౌ మెనీ ఫిల్మ్స్ ఆర్ తెలుగు ఫిల్మ్స్ ఆర్ డబ్డ్ ఇన్ టు మలయాళం అండ్ రిలీజ్డ్ ఇన్ కేరళ? యూ టెల్ మీ హౌ మెనీ మేడం? నాట్ ఈవెన్ వన్. అవునా? ఒక అల్లు అర్జున్ సినిమా తీసాడు మేడం, హౌ మెనీ హ్యావ్ ఇట్ డబ్డ్ ఎనీ ఆఫ్ ఫిల్మ్ ఇన్ టు తమిళ్? అక్కడ ఏదో వచ్చిందా? కన్నడ ఏమైనా డబ్ అయినాయా? ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మనకి తమిళ్లో ఎవరెవరు యాక్టర్లు ఉన్నారు మనకు తెలుసు, మలయాళంలో యాక్టర్లు ఎవరు ఉన్నారు మనకు తెలుసు, ఎక్కువ మంది అంటే అట్లీస్ట్ ఒక 10 to 15% యాక్టర్ల పేర్లు అయితే తెలుసు. మన తెలుగు యాక్టర్ల పేర్లు ఏంటి వాళ్ళకి తెలుసా అండి? తమిళ ఇండస్ట్రీలో కానీ మలయాళం ఇండస్ట్రీలో, కర్ణాటకలో they may know the name but they would not have seen the film. Like suppose if you go to North India, madam, North India, you'll be shocked, madam, I'll tell you. In North India, the perception level of South is very different. They think if lungi pehna aadmi to wo Tamil picture hai, pant shirt pehna to Telugu picture hai, theek hai, buttu lagaya aisa to wo Malayalam picture hai. So they have that kind of a classification. Okay. They're not classifying by the actor. And they are just going, madam, see, maybe they are watching the dubbed content because of the way cinematically it has been told. Konchamo time pass ayipotadi, you have those shots, yes. But have they appreciated any content? Like how we appreciate Hindi film. We appreciate maybe 1/12 fail, maybe 1 Lapata. We appreciate. Those are the movies, yes. Have we delivered any of that quality movie in last 2 years or 3 years? Okay. You tell me one iconic film, Telugu, where you say, come out of the chair and say, my God, boss, they delivered. Have we done it? So where is quality, madam? Madam, our cinema, somehow, the media created, that yaha, oho, ani. But if you ask me honestly, it does not stand at quality, yes. We are still very commercial, cinematic-driven industry. We are not delivering content-based cinema where you feel very happy. Yes, very happy. ఎందుకంటారు సార్? రీజన్ ఏమై ఉండొచ్చు? Lack of talent, madam. Lack of talent. Madam, see, if you tell me the last time when you came out of the theater, not the big film, maybe medium budget film, and you thought, ki boss, what craft they have delivered. Have you felt that experience? చెప్పాను కదా, నాకు నా మెమరీ గుర్తుందైతే ఇయర్ కోర్ట్ ఇస్ ద వన్ ఫిలిం. Madam, there are. Madam, Court is there, Balgam is there. There are movies, you can count on fingers. But it is not like you come out other movies and say, boss, forget about the commercial success. It is well crafted film. Okay. Acha, when was the last time, madam, manaki biggest audience దేనికున్నారు తెలుసా మేడం? మ్యూజికల్. చాలా సినిమాల్లో మ్యూజిక్ హిట్ అయిపోతే దాని కథతో సంబంధం లేదు. టెల్ మీ వాట్ వాజ్ ది లాస్ట్ మ్యూజికల్ హిట్ వీ హ్యాడ్? పుష్ప, మన డిసెంబర్. అంతే మేడం. ఎర్లియర్ అంటే ఆల్బమ్ మొత్తం నేను అనేది. కొన్ని సినిమాలు ఒక్క పాట అట్లా హిట్ అవుతాయి కానీ ఒక ఆల్బమ్ madam, see, when we were running films, we had that era of Ilayaraja. Era of Ilayaraja, and Ilayaraja delivered all hits for small films. Those are small budget films, that Kokila, Aniveshna, all those movies, they're small budget. Madam, that music was so strong. Madam, we had film like Abhinandana playing for 100 days, 50 days. So they had that music. People used to come. In last 3 years or 2 years or 4 years, you tell me one musical film where the audience came for the music. Right. So meeku telusu, madam, see, if you, madam, in fact, I will tell you, if you see the entire data, madam, in India, the musicals are the safest genre. Somewhere now, the industry is thinking you require larger than life stories. Larger than life, actually canvas, not larger than life stories. If you take a film like Kesari, it is a story, it is not larger than life film. The entire story is told through a courtroom drama. Somehow we are thinking, no, you spend money. మీరు 500 కోట్లు 600 కోట్లు పెట్టండి, జనాలు వస్తారు. ఎందుకు వస్తారు మేడం? ఆయనకి ఏం సంబంధం, మీరు ఏం ఖర్చు పెట్టుకున్నారు అనేది? అండ్ ఇఫ్ యూ టేక్ ఫిల్మ్ లైక్ బల్గమ్, హ్యావ్ దే స్పెంట్ ఎనీ మనీ? కోర్ట్ దే హ్యావ్ స్పెంట్ మనీ, నో. సో మ్యూజికల్ మనం ఎక్కడ మిస్ అవుతున్నాం మేడం? ది సేఫెస్ట్ జానర్ మ్యూజికల్, బట్ వై దే నాట్ డెలివరింగ్ మ్యూజికల్స్?
ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పెయిన్. మీకు బాగా సెన్స్ ఉండాలి, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ, యూ షుడ్ గెట్ దట్ కైండ్ ఆఫ్ ఎ టాలెంట్. ఎస్. అండ్ యూ టెల్ మీ హౌ మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్ వీ ప్రొడ్యూస్, హౌ మెనీ సింగర్స్ వీ ప్రొడ్యూస్డ్ కంపారిటివ్లీ టు హిందీ. దే ఆర్ డిషింగ్ అవుట్ మ్యూజికల్స్ మేడం. అప్పుడు ఇప్పుడు ఏదో అజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఎవడో ఒక పాట వచ్చేస్తుంది. ఎస్, దట్ మీన్స్ మనం ఒక డినయల్లో ఉన్నాం. డినైల్లో ఉన్నాము. ఎస్ ఎస్ ఎస్, వి ఆర్ ఏదో జరుగుతోంది, ఒక బబుల్లో బతుకుతూ మనం మనకి అసలు బయట ప్రపంచంలో కనెక్షన్ లేకుండా అయిపోతుంది. వీఆర్ ఇన్ ఎ బబుల్, బట్ ఇట్ విల్ బస్ట్. ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ మినిమల్. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఏదైతే కథ చెప్పాలనుకుంటున్నారో కథ చెప్పండి. ఇవన్నీ స్లో మోషన్ షార్ట్స్, బిల్డప్ షార్ట్స్, విలన్స్, మేడం అది వాళ్ళకి ఎట్లయిపోయిందంటే మేడం, మన తెలుగు ఆడియన్స్ నెలకైనా 3 సినిమాలు 4 సినిమాలు చూస్తూనే ఉంటాడు. సో వాళ్ళ మైండ్ ఒకటి చాట్ జీపీటీ లాగా అయిపోయింది. ఫస్ట్ సీన్ ఓపెన్ చేయగానే లాస్ట్ సీన్ చెప్తాడు. కరెక్ట్, స్మార్ట్ అయిపోయారు వాళ్ళు. సినిమా కాదు మేడం, మనమే మేడం సినిమాలు చూసి 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 మనకు ఆ ఫ్లో తెలిసిపోయింది. వీళ్ళు ఇప్పుడు అదే ఫార్ములా తీద్దామంటారు మళ్ళీ. సో నేను ఫస్ట్ సీన్ చూడంగానే అబ్బా ఇది సోదర బాబు, మళ్ళీ ఒక బ్లాక్ వస్తుంది, ఇంటర్వల్, మళ్ళీ వీళ్ళు దే ఆర్ నాట్ ఈవెన్ కమింగ్. They want freshness. They want freshness. They are telling you, tell a story. అంతే, మాకు కథ చెప్పండి, మాకు ఇదంతా వద్దు, ఈ రౌండ్ మొత్తం అవన్నీ అయిపోయింది మేడం. దట్ జనరేషన్ కలరింగ్ వద్దు మేడం, ఆ జనరేషన్ అయిపోయింది. దట్ జనరేషన్ ఇస్ ఓవర్. దట్ వాజ్ మై జనరేషన్. మనకు ఓపెన్ కాగానే హీరోయిన్ ఇంట్రడక్షన్, హీరో ఇంట్రడక్షన్, విలన్, ప్రతి ఇంట్రడక్షన్ కావాలా. Now who wants, madam? So now the problem is again boils down to content, the supply. మీరు చెప్పిన దాన్ని బట్టి మనం ఐసీయూలో ఉన్నాం ప్రస్తుతం. కాదు మేడం, నాకు అడిగితే వీఆర్ ఆన్ ది వెంటిలేటర్లో ఉన్నామా? వెంటిలేటర్. మేడం దీనికి చాలా చైన్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. కరెక్ట్గానే సినిమా రావట్లేదు, సో థియేటర్స్ ఆర్ నాట్ హ్యాపీ. జనాలు కానీ బట్టే అంటే ఎట్లుందంటే మేడం, ఇది ఏదైనా కిరాణా షాప్ దగ్గర మంచి వస్తే మీరు షట్టర్ ఒప్పుతున్నారు. ఎంత See, you have to please sit inside the shop and sell, no? Yes, correct, you cannot stand outside the shop. మంచి కనమండగా నెరని గేమ్ వాళ్ళు చూపిస్తా అంటే థియేటర్ పరిస్థితి అంత ఘోరంగా అయిపోయింది మేడం. Yes, they are waiting. Madam, if you are getting 10 audience, if they are putting a show, means how sad it is, madam. Very true. How sad it is. Yes. Sir, థియేటర్ ఓనర్లని ఒకప్పుడు దేవుళ్ళగా చూసేవాళ్ళు. నాకు తెలిసి ఐ రిమెంబర్ ఒక 20 years బ్యాక్ ఒక ఇందిరా సినిమా కానీ, గ్యాంగ్ లీడర్ కానీ సినిమాలు 100 days ఫంక్షన్లో థియేటర్ ఓనర్లను పిలిచి వాళ్ళకి మొమెంటో ఇచ్చి, షీల్డ్ ఇచ్చి, వాళ్ళని సత్కరించి, అలా. అసలు ఇప్పుడు ఎవరికి తెలియదు సార్ థియేటర్ ఓనర్లు ఎవరు, థియేటర్లు ఏమున్నాయి, అసలు వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సన్మానించి వాళ్ళకి కొంచెం ఒక వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ ఇచ్చి ఇవ్వరు. కొన్ని ఏళ్ళు అయిపోతుంది అనుకుంటా మేడం, ఇవ్వరు. ఇన్ఫాక్ట్ ఐ విల్ టెల్ యూ మేడం, ఒకప్పుడు మీరు వెళ్ళారా సార్ ఎప్పుడైనా యాజ్ అ థియేటర్ ఓనర్? ఎప్పుడైనా మీకు ఇటువంటి సన్మాన సత్కారాలు జరిగాయా? మేము డిస్ట్రిబ్యూట్ చేస్తే మేడం, మాకు అదే అంటారా, షీల్డ్ ఇస్తుండే, పిలుస్తుండే. ఇన్ఫాక్ట్ వెన్ వీ ప్లేయింగ్ రాజశ్రీ ఫిల్మ్స్, ఒక 6 months ముందే వాళ్ళు వస్తుండే థియేటర్కి వచ్చి మొత్తం చెక్ చేస్తుండే వెదర్ యువర్ వాష్రూమ్స్ ఆర్ నీట్ అండ్ క్లీన్, వెదర్ ది సౌండ్ సిస్టమ్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్. ఎస్, ఏది సినిమా రిలీజ్ కి 6 నెలల ముందు చెక్ చేసే, ఇఫ్ యర్ థియేటర్ ఇస్ గుడ్ ఓన్లీ దే విల్ గివ్ ద ఫిల్మ్. yes, they will give the film. Because see, madam, దానికి చాలా ఇష్యూస్ ఉంటాయి. మీరు సినిమా తీసినారు, బట్ సపోజ్ ది థియేటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నాట్ గుడ్, మేబీ ది స్పీకర్ ఇస్ నాట్ వర్కింగ్, మేబీ ద లైటింగ్ ఇస్ నాట్ గుడ్. లైటింగ్ అయితే మేడం, దట్ ఇన్ దోస్ డేస్ ఇట్ వాజ్ ఎ ఫ్రీక్వెంట్ ప్రాబ్లమ్. అది దేర్ వర్ నో డిజిటల్. ఓకే, సో ఏదో డబ్బులు మిగిలినకి దట్ కార్బన్ వీ యూస్ టు రీయూస్ అండ్ యూస్. The distributors used to come and see whether the lighting is good or not. Madam, sometimes I wonder, even a film which has been shot in 2K, whether a director or a producer or the distributor goes to the theater and check whether it is streamed in 2K or it is streamed in 1080 pixel. Avuna? Yeah. Ala kuda untundandi? Untadi madam. Oh. If you're ignorant, the theater may screen only 1080 pixel, whether you shot the film in a 2K or a 4K. Yes. Because when you upload the film and download the film, there is it takes time. Yeah. So maybe they are giving you a compressed version. So when they give you a compressed version, when you're showing the film, the lighting, it will show the image will be not thick, it will be thin image. But yes. Practical ga ela possible? Anni theater laki ela veltaru evaraina? Random ga veltunde madam mundu. వెళ్తుండేనా? ర్యాండమ్ గా వెళ్తుండే మేడం. కొన్ని సినిమాలకైతే 100 రోజులు 50 days ఆడితే ది డిస్ట్రిబ్యూటర్ అండ్ ద ప్రొడ్యూసర్ వేర్ వెరీ సెన్సిటివ్. దే యూస్ టు కమ్ అండ్ సీ స్క్రాచ్ వచ్చింది ప్రింట్ మీద అంటే దే యూస్ టు చేంజ్ ద ప్రింట్ ఆల్సో. ఎందుకంటే మళ్ళీ ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారని దే యూస్ టు గివ్ ఫ్రెష్ ప్రింట్. ఆ ప్రింట్ మళ్ళీ ఒక బి సెంటర్ సి సెంటర్ పోతుండే. సో దే హ్యావ్ టు సీ, దే హ్యావ్ టు చెక్. And madam, see, it is a responsibility. You go to a multiplex, okay? You have gone there to watch a film.
You paid a ticket to watch a particular film. You have not paid money to watch the advertisement. Right. And by watching those advertisements endlessly for 15-20 minutes, when the movie starts, you are tired. ఇవన్నీ ఇంతకు ముందు లేకుండే. No, you are tired. So it is who's... అంటే ఇంతకు ముందు లేవు. జనాలు చంపేస్తారు మేడం. ఒక న్యూస్లో వేస్తేనే అందరూ సీట్లు కొడుతుండే. అది పేషెన్స్ లెవెల్. అంటే మల్టీప్లెక్స్ వచ్చాక పేషెన్స్ లెవెల్స్ ఎక్కువైపోయినట్టున్నాయి. మీకేమవుతుంది, ఇట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ డైరెక్టర్ కానీ, ప్రొడక్షన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, టు గో అండ్ రిక్వెస్ట్ ది మల్టీప్లెక్స్ బాస్ లుక్, సినిమానే 3 hours సినిమాను 2.5 hours సినిమా ఉంది. ఓకే, ఐ వాంట్ ది ఆడియన్స్ టు ఫీల్ ఫ్రెష్ వెన్ దే ఆర్ వాచింగ్ ద ఫిల్మ్. అప్పటికే నువ్వు 20 minutes కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో కూర్చోబెట్టి ఇరిటేట్ చేసిన తర్వాత వెన్ ఐ ఆమ్ స్టార్టింగ్ ద ఫిల్మ్ దే may lose interest. Madam, there are small elements, small elements. Okappudu sound sariga raakunte, lighting, you get distracted, and once you are distracted, you cannot enjoy the film. Meeku patience anedi poyindi. Right. So they have to get into it, madam. They have to get into it. Madam, I remember reading, madam, there's one director, Hollywood director, his film was getting released in India. In the last minute, he came to know that in this film, there will be cigarette smoking, injuries to health ani oka taste taradu. He refused to release the film. ఎందుకు? ఆయన అంటాడు, బాస్ నేను సినిమా తీసిన, మీరు కింద సిగరెట్ స్మోకింగ్ ఇంజూరీస్ రాస్తున్నారు, అది కూడా పెద్దగా. ఆడియన్స్ వచ్చాడు సినిమా చూడడానికి, ఆయనకు డిస్ట్రాక్ట్ కాదు, అది చదువుతాడా అని సినిమా చూస్తాడా? బట్ ప్రతి సినిమాకి ముందు అది ఉంది కదా, అది 2 minute cigarette. They have to remove, madam, you have to remove. And also, madam, see, there are small things. If you are watching a subtitle version, I know Telugu. When I go and watch a Telugu film, I don't want subtitle version. Or when I'm watching a Hindi film, I don't want subtitle version. They have to insist saying which theater is playing subtitle, which screen is not playing subtitle. Okay. Because when I'm watching the film... But I think Book My Show lo unnanukunta. Subtitles without subtitles. Madam. See, it is the director and the producer, distributor, madam, they have to get involved. Endukante, madam, these are small things. Emotadi, మీరు సినిమా చూస్తున్నారు, సినిమా చూసేటప్పుడు వాళ్ళు పాటలు కూడా సబ్టైటిల్ చేస్తారు. దాని మీనింగ్ మారిపోతుంది. రైట్, కరెక్ట్. దాని మీనింగ్ చాలా ఒక్కొక్కసారి ఇట్ గోస్ ఆఫ్ సైడ్. yes. సో మీకు ఏమవుతుంది అంటే మీరు డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు, మీరు చదువుతున్నారా చూస్తున్నారా, దాని తర్వాత యువర్ ఐజ్ విల్ నాట్ ఫోకస్ ఆన్ ది ఇమేజ్, యు ఆర్ రీడింగ్ అండ్ రీడింగ్ అండ్ రీడింగ్. yes. And that subtitle is not proper English also. Yes. Correct. So as a director, you made a film, very painfully you have made a film. So you should be very particular అది ఎట్లా ప్లే చేస్తుంది అనేది. yes. సార్, అసలు సినిమా థియేటర్లు మూతబడిపోతాయి అన్నది అసలు అది ఆ లైన్, ఆ వాక్యం అసలు ఎందుకు వచ్చింది సార్ బయటికి? అది ఎందుకు వచ్చింది? అందులో ఎంత నిజం? మేడం ఒకటి చెప్తున్నాను, అది ఇప్పటి నుంచి మూతబడతలేవు, సమ్ ఏజెస్ నుంచే. మేడం, మీకు ది బిగ్గెస్ట్ మార్కెట్ మనకు అప్పుడు ఓల్డ్ సిటీ ఉండే. ఇన్ టుడే ఓల్డ్ సిటీ హౌ మెనీ థియేటర్స్ ఆర్ దేర్? ఎన్నున్నాయి నాకు తెలియదు. హ్యాబిట్స్ లాస్ట్ మనకు అంతే. హ్యాబిట్స్ మీరు దాటిన తర్వాత హ్యాబిట్స్లో కూడా ఒకప్పుడు 6 థియేటర్లు ఉండే. ఆ సంతోషపడిన బంద్ అయిపోయింది, ప్యాలేస్ బంద్ అయిపోయింది, ఒక రామకృష్ణ థియేటర్ నడుస్తుంది. మీరు అది దాటితే ది ఎంటైర్ ఓల్డ్ సిటీ విచ్ హస్ సో మచ్ ఆఫ్ పాపులేషన్, వేర్ అట్ టైమ్ దేర్ వర్ డజన్ సినిమా హాల్స్, టుడే యూ హ్యావ్ నాట్ ఈవెన్ 1 సినిమా. నిజమా? అవును. అంటే మొత్తం మేడం ఇప్పటి నుంచి కాదు, ఒక 20 years నుంచి డిటోరేట్ అవుతుంది. ఎవరు దాన్ని పట్టించుకుంటలేరు. ఎవరు క్లాస్ వచ్చింది? ఒకప్పుడు అక్కడ సినిమాలు ఆడితే కదా ఇలా డబ్బులు వచ్చాయి. కరెక్ట్. ఇప్పుడు అక్కడ థియేటరే లేదంటే ఎంటైర్ ఓల్డ్ సిటీ ఎక్సెప్ట్ 1 Cinepolis which has 4 screens, there is no theater. So the entire belt you have nothing, nobody. Okay. You go to Secunderabad, there were Sangeet, Manju, Ajanta, Natraj, so there were 6-7 theaters. Is there any single screen today in Secunderabad? No, except 1 theater in Tivoli. Tivoli undi. 1 old theater Anjali. Is there any theater? No. Acha, then in those days, madam, there were theaters for each class. Like, ఎవరైనా కొంచెం లో ఇన్కమ్ గ్రూప్ ఉంటే there were some theaters here. Are there any theaters today? సో ఇది బంద్ ఎప్పటి నుంచి అవుతుంది ఇది మేడం? అంటే మెల్లిమెల్లిగా బంద్ అవుతూ వస్తుంది. అది అన్నోటిస్డ్ గా వెళ్ళిపోయింది. ఇప్పుడు నోటీస్ గా మాట్లాడుతున్నారు. అన్నోటిస్డ్ అయిపోయింది. దాని గురించి ఏమైంది మేడం? ఎవరు పట్టించుకోలేదు. when I told you in the beginning, it is a very self-centered business. Nobody thought నాకెందుకు అని. See, nobody said was అన్ని దుకాణాలు బంద్ అయిపోతే మీరు ఎక్కడ అమ్ముతారు సామాన్ అని. కరెక్ట్. అంటే ఒకప్పుడు 2000 ఉండేవా సార్ థియేటర్ లో? 1600-1400 అయినాయా? 1400-1500. మేడం, they were more than 2000. They were more than 2000 in entire India. They were more than 10,000. ఇప్పుడు then they say multiplex వచ్చిన బట్టి multiplex has a different class, madam. Yes, you cannot compare multiplex single screen all together. టికెటింగ్ సిస్టమ్ కూడా డిఫరెంట్ కదా.
ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ లో టికెటింగ్ సిస్టమ్ బాగుండేది కదా సార్. ఒకప్పుడు రూపాయిన్నర ₹2 కూడా టికెట్లు ఉండేవి. నేల టికెట్ అని, కొంచెం నెక్స్ట్ టికెట్, ఆ పై టికెట్, అక్కడి నుంచే ఎక్కువ రెవెన్యూస్ ఉండేవి. రెవెన్యూస్ వచ్చేది మేడం. దాని గురించి అందరు ఇగ్నోర్ చేశారు. ఇఫ్ యు ఆస్క్ మీ, దట్ వాజ్ ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. దే హ్యావ్ ఇగ్నోర్డ్. మేడం ఇప్పుడు ఇండస్ట్రీ అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనకు రిసార్ట్తో సంబంధం లేదు, వాళ్ళతో సంబంధం లేదని యూ పుట్ ఓన్లీ 2 classes ఇన్ ఏ థియేటర్. మీకు ఆడియన్సే లేరు అంటే 10 మంది కూడా రావట్లేదు అంటే. ఇంతకుముందు అసలు మాకు ఎప్పుడు జరగలేదు మేడం. అక్కడ 10 మేడం. ఆ చిన్న క్లాస్ ఎప్పుడు హౌస్ఫుల్ ఉంటుండే. టుడే వాట్ దే ఆర్ థింకింగ్, ఇఫ్ ద థియేటర్ కలెక్ట్స్ 2,000, 3,000 rupees అట్ ఏ రేట్ ఆఫ్ 100 rupees, దే ఆర్ సెలబ్రేటింగ్ మేడం. ఒకప్పుడు 2,000, 3,000 ఇట్ వాస్ లైక్ దిస్. అంతేనా? సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఎక్కువ లోవర్ క్లాస్ నుంచి ఎక్కువ టికెట్స్ వచ్చేవంట మేడం. ఇన్ఫాక్ట్ మీరు ఇఫ్ యూ టాక్ టు ఎనీబడి ఆఫ్ జడ్ జనరేషన్, ఆ క్లాస్ ఫుల్ అయిపోయినాక ఇంకో క్లాస్ బుకింగ్ ఓపెన్ చేస్తుండే. అవునా? ఇప్పుడైతే అసలు బుకింగే లేదు అసలు మేడం వాళ్ళకి. సో దట్ హౌస్ వైఫ్, దట్ లోవర్ క్లాస్, దే హావ్ ఇగ్నోర్డ్. yes they have ignored. OTT impact is zero. నిజమా? జీరో. సార్ మీరు మొత్తం డిఫరెంట్ స్టోరీ మేడం. ఓటీటీ ఎంతమంది దగ్గర ఉంది మేడం? అసలు ఓటీటీలు ఎన్ని ఉన్నాయి మేడం? 5-6 ఉంటాయి కదా. దాంట్లో తెలుగు సినిమాలు ఎన్ని ఉన్నాయి? హిట్ అయిన సినిమానే ఓటీటీ పోతుంది. కరెక్ట్. ఆ హిట్ అయిన సినిమా జనాలు చూశారు కదా మేడం, అది ఓటీటీ పోయింది. సో హౌ మెనీ ఓటీటీ ఆర్ దేర్, హౌ మెనీ ఫిల్మ్స్ ఆర్ గోయింగ్ టు ఓటీటీ? అసలు దానికి దీనికి ఏం సంబంధము? మీరు ఇంత పెద్ద పాపులేషన్, 10 crore పాపులేషన్లో ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉంటారు ఓటీటీకి? ఎంతమంది ఉంటారు? ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అయిన అన్ని సినిమాలు ఓటీటీకి వెళ్ళట్లేదండి. అన్ని సినిమాలు ఒక 5 to 10% మహా అయితే పోతాయి. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకంటే ఓటీటీ నడిపేటోళ్ళు దే విల్ బై ఓన్లీ విచ్ ఇస్ ఎ ప్రూవ్డ్ కంటెంట్. వై విల్ దే టేక్ ఆల్ ది ఫిల్మ్స్ మేడం? దే వోంట్ టేక్. సో ఆ రకంగా ఆ చిన్న సినిమాలు తీసేవాళ్ళు, కంటెంట్ సరిగ్గా లేని వాళ్ళు, మామూలుగా తీసేవాళ్ళ సినిమాలు థియేటర్లలో ఆల్రెడీ చచ్చిపోతున్నాయి. థియేటర్ అలా ఏం లేదు మేడం. ఫినిష్డ్ కేస్ మేడం. అది ప్రొడ్యూసర్ టెంకాయ కొడతాడు కదా పూజ, అదే రోజు తిరుపతి హుండీలో వేసినట్టు ఫీలింగ్ అయిపోవాలని. అది వేసేసాడు ఇంకా డబ్బులు అంతే. అవి తిరిగి రావు. అండ్ మేడం, వై విల్ ఓటీటీ బై ఇఫ్ యూ ఆర్ మేకింగ్ 200 films in entire India? There are 2,000 films. Out of 2,000 hardly 200 get sold. All the damages like that. వాళ్ళకి ఎందుకు కొనాలా మేడం వాళ్ళు మీ సినిమాలు? కరెక్ట్. ఏమన్నా ఉంటే కదా కొంటారు. ఉంటే మాత్రం కొంటారు డెఫినెట్గా. సో మీరు ఓటీటీకి దీనికి కంపేరే చేయకండి మేడం. డిఫరెంట్ థింగ్, స్టోరీ ఆల్ టుగెదర్. నో, ఇట్ విల్ నెవర్ ఇంపాక్ట్. మేడం ఐ గివ్ యూ వన్ సింపుల్ ఎగ్జాంపుల్ మేడం. సింపుల్ ఎగ్జాంపుల్. అవన్నీ ఏదేదో రాసేస్తారు, ఓటీటీ టీవీ మొత్తం నాశనం చేసిందని. అంటే మీరు క్రికెట్ మ్యాచ్లు వస్తాయి కదా, మీరు టీవీలో చూసినంత క్లారిటీ స్టేడియంలో ఉంటుందా? ఉండదు. టీవీలో మీకు రీప్లే ఉంటుంది, యూ కెన్ వాచ్, యూ కెన్ ఫాలో ది డేటా. కానీ ఎందుకు స్టేడియంలో ఎప్పుడు ప్యాక్డ్ ఉంటాయి? ఒక పర్సనల్, అదొక ఫీలింగ్, దట్ ఎక్సైట్మెంట్ ఈస్ డిఫరెంట్. సో మేడం, సినిమా ఈజ్ ఆల్సో లైక్ దట్. ఎన్నైనా చెప్పండి సార్, ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే రిలీజ్ల కల్చర్ వచ్చిందో, నేను ఒక 2-3 సినిమాలకు వెళ్ళాను. వాట్ ఏ నాస్టాల్జిక్ ఫీలింగ్. అసలు జనాలు, అరుపులు, కేకలు, చప్పట్లు, డాన్సులు, ఐ ఫెల్ట్ సో గుడ్. అంటే నిజంగా థియేటర్లో కూర్చొని సినిమా చూస్తే ఫీలింగే లేదు. ఇప్పుడు మీరు ఏం రియలైజ్ చేయాలి దాంతో? ఆ సినిమా టీవీలో ఉన్నా, ఓటీటీలో ఉన్నా, యూట్యూబ్లో ఉన్నా జనాలు థియేటర్కి వచ్చారు. వై దే కేమ్? అందరం కలిసి చూడటం అన్నది ఒక ఎమోషన్ మేడం. ఇట్ ఈస్ ఎ సోషల్ ఎక్స్పీరియన్స్. యూ వాంట్ టు జస్ట్ ఎంజాయ్ అంతే. ఆ సినిమా మీరు చూశారు, దే స్టిల్ సీన్, దే స్టిల్ కమింగ్. At least that should give an indication to the producers or whoever it is, saying no, you deliver a film. Madam, విజిలేష సీన్లకి ఎన్ని సినిమాలు వస్తున్నాయి మేడం? విజిలేష సీన్ మేడం, మేము థియేటర్లో నడిపించినప్పుడు జనాల దగ్గర వెళ్ళి అడగము సినిమా ఎట్లుందని. బయట లాబీలో మేము నిలబడితే అసలు సీడీలు కొడుతున్నారా, లేకపోతే రియాక్ట్ అవుతున్నారా, రియాక్ట్ అవుతలేరా చూస్తాం. అప్పుడు మేము డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చెప్తుండే, బస్సు సినిమా బాగుందని. అది that is how you judge a reaction. Now if you are making a film only అంత డల్గా ఉంటే ఇక్కడ ఇట్టుంటే మన రియాక్షన్, అందుకే వాళ్ళు దీనికి వస్తున్నారు. రైట్ సార్, మొన్న డిస్కస్ చేసిన పాయింట్స్లో మన మీటింగ్లో అసలు ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ అబౌట్ థియేటర్స్ రెవెన్యూ షేర్ బేసిస్ మీదనా, పర్సంటేజ్ బేసిస్ మీదనా అన్న ఒక డిస్కషన్ వచ్చింది. ఆ డిస్కషన్లో రెంటల్ కాకుండా రెవెన్యూ షేర్ పర్సంటేజ్ అయితేనే మేము బతకగలుగుతాము, లేకపోతే మేము థియేటర్లు మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది అని అన్నారట. అంతే. అది తప్పు కాదు. కానీ బయటకు వచ్చింది ఏంటంటే మేము థియేటర్లు మూసేస్తున్నామని, వితౌట్ ఆల్ దిస్ బ్యాక్ స్టోరీ. మేడం, సి ఇట్ ఈస్ ఏ మిస్కమ్యూనికేషన్ మేడం.
మేడం యాక్చువల్లీ వాట్ ఐ ఫీల్ అదే సార్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే Yes. మీ ఒపీనియన్ ఏంటి? కొన్ని ఏళ్లుగా, కొన్ని దశాబ్దాలుగా అసలు ఎలా నడుస్తుంది థియేటర్ వ్యవస్థ? ఈజ్ ఇట్ ఆన్ రెవెన్యూ షేర్ పర్సంటేజ్ బేసిస్, ఆన్ రెంటల్ బేసిస్? ఎలా నడుస్తుంది? earlier it was a revenue share మేడం, మొత్తం సమ్ ఏజెస్ బ్యాక్. దెన్ కేమ్ ఈ నన్నిట్లో లీజ్ హోల్డర్స్ వచ్చినారు. లీజ్ హోల్డర్ వచ్చినప్పుడు ఇట్ బికమ్ ఏ రెంటల్. ఓకే. ఎందుకంటే మీరు థియేటర్ ఓనర్ కాబట్టి ₹1 వచ్చిందంటే మీరు 50-50 పంచుకుంటున్నారు. మీరు థియేటర్ నాకు ఇచ్చారు. నాకు ఇచ్చినప్పుడు యూ గేవ్ మీ థియేటర్ అంటే ఫిక్స్డ్ కాస్ట్. ఓకే. I cannot play on rev share. I have to give it on a again fixed cost. Okay. So slowly it became rental. Then the other thing what happened is slowly the production budgets also went high. Yeah. So it was very very lucrative to play film on a rental. ఓకే. రెంటల్ ఏమవుతుంది, మీరు పెద్ద సినిమా వేస్తే 28 షోస్ ఉన్నాయి అనుకోండి మేడం, 28 షోస్ వేస్తే ఐడియల్ సినారియో యూ కలెక్ట్ ది రెంటల్ ఆన్ ది ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. మీకు రికవరీ వచ్చేసింది, ఫస్ట్ డే థియేటర్ కమిట్మెంట్ అయిపోయింది, 6 days అమౌంట్ యు ఆర్ ఎంజాయింగ్. కరెక్ట్. Means that is all coming as a net profit to distributor, producer. That was the system. Okay. ఇప్పుడు ఏమైంది, there are no big films coming. Yeah. No big film coming. ఎప్పుడో ఒక బిగ్ సినిమా వచ్చినప్పుడు అది రెంటల్ వేసుకొని దాని మూలంగా అన్ని థియేటర్లు పని చేయటం. అదర్వైజ్ మేడం నౌ ఆల్సో ఐఎమ్ టెలింగ్ యూ దేర్ ఆర్ థియేటర్స్ ప్లే ఆన్ పర్సెంటేజ్ ఓన్లీ పెద్ద సినిమా వస్తేనే రెంట్ మీద వేసుకుంటారు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ ఇయ్యడు కాబట్టి, ఆయనకు పర్సెంటేజ్ ఇవ్వడు కాబట్టి అండ్ రెంట్ మీద వేస్తాడు. ఈ ఫ్రైడే సపోజ్ 4 సినిమాలు ఉన్నాయి, యూ కాల్ అప్ ఎనీ థియేటర్, హీ విల్ గివ్ ది డిస్ట్రిబ్యూటర్ సమ్ పర్సెంటేజ్. వచ్చిన కాడికి 20, 30, 40 ఇస్తాడు. దే ఆర్ నాట్ వెరీ రిజిడ్. ఓకే. నౌ వాట్ దే సెడ్, లెట్ us bring it as a policy. బికాస్ మల్టీప్లెక్స్ ఎట్లా వచ్చినాయి, మల్టీప్లెక్స్ ఇప్పటి వరకు ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ మీద ఉండేది, వెదర్ రెవెన్యూ లేకపోతే రెంటల్ అన్నది. ఇప్పుడు దే వాంట్ a total policy లాగా. It is how means you have multiplex association in India. There is a association for multiplexes. Multiplexes across country they play on revenue share only. Okay. There is no rental in multiplex. అది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. ఇప్పటి నుంచే మేడం. హాలీవుడ్ అయితే ఫ్రమ్ day 1 for last 50 years they stick to revenue share. అవునా? ఇప్పటి వరకు టైటానిక్ ఉండొచ్చు, అవతార్ ఉండొచ్చు, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఉన్నా దే ప్లే ఆన్ రెవెన్యూ షేర్. వాట్ అబౌట్ బాలీవుడ్? బాలీవుడ్ ఆల్సో నాట్ ఇస్ రెవెన్యూ షేర్ ఓన్లీ మేడం. రెవెన్యూ షేర్ ఓన్లీ. అండ్ ఈవెన్ మల్టీప్లెక్సెస్ ఇక్కడ మలయాళం, తమిళ్, కర్ణాటక రెవెన్యూ షేర్ ఓన్లీ. yes మనం ఒక్కళ్ళమే. కర్ణాటక some theaters they go on rental but now also they are giving you some revenue share. Yes. But multiplexes across India is revenue share only. And it is clearly defined, first week 50-50, second week 40, and it is clearly defined. Madam, in fact the revenue share is in favor of the theater and also in favor of the producer. ఎందుకంటే మీకు లయబిలిటీ లేదు. రైట్. వస్తే డబ్బులు అందరూ పంచుకున్నారు, రాకుంటే ఏం లేదు. మరి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటి? తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి మల్టీప్లెక్స్ల విషయంలో క్లారిటీ ఉంది. సింగిల్ స్క్రీన్స్ విషయంలో ఏంటి సార్ కన్ఫ్యూజన్? మేము ఇవ్వము, పెద్ద సినిమాలకు మేము ఇవ్వము అని అంటారు. ఇప్పుడు ఇక్కడ డిఫైన్ చేయాలా, పెద్ద సినిమా అంటే ఏంది, కరెక్ట్ డిఫైన్ చేయాలి. అచ్చా, ఇంతకుముందు మీరు పెద్ద సినిమా నాకు ఒకటే థియేటర్కి ఇచ్చారనుకోండి, అవి సే ఓకే సార్ నా థియేటర్లో మీరు వేసుకున్నారు రెంటల్ అని, మీరు ఊరంతా వేసారు. అది 100 రోజులు నడిచేది, ఓ వారంలో కూడా దానికి పిండి పడేశారు అంతే. అప్పుడు వాడు నష్టమే కదా థియేటర్ ఓనర్లకి. మీరు వారంలో పాటు మొత్తం స్క్వీజ్ చేసినప్పుడు దే ఆర్ సేయింగ్ వై ఆర్ యూ చేంజింగ్ టర్మ్స్, లెట్ ఇట్ బి దేర్. ఎందుకంటే మేడం సి ఐ విల్ టెల్ యూ మేడం హౌ ది ఎంటైర్ సిస్టమ్ వర్క్స్. దేర్ ఆర్ 52 weeks మేడం. 52 weeks ఇఫ్ యూర్ రన్నింగ్ ఎ సినిమా హాల్ యూ విల్ లుక్ ఫర్ ఓన్లీ 20 good weeks. అంతే మీ ఎక్స్పెక్టేషన్. అంతే కదా. అంతే మేడం. మీరు 52 weeks మీ థియేటర్ నడుస్తుందని ఎక్కడ లేదు. ఇప్పుడు నుంచి కాదు, మేము జమానా నుంచి చూస్తున్నాము. నడవవు. ఒక నెలలో ఒక పెద్ద సినిమా వస్తుంది, తర్వాత 2 సినిమాలు నడవవు, దానికి అలా కవర్ అవుతాం. బట్ వాట్ వీ విల్ సీ 20 good weeks. యూ రిక్వైర్ 20 good weeks. ఆ 20 good weeks లో సంపాదించిన డబ్బులు ఆ సంవత్సరం మొత్తం వెళ్ళిపోతుంది. ఈవెన్ మల్టీప్లెక్స్ ఇస్ ఆల్సో ఇఫ్ యూ సీ దేర్ ఫార్ములా టుడే ఇస్ లైక్ దట్ ఓన్లీ. ఎస్, దే విల్ ఓన్లీ డిపెండ్ ఆన్ ఏ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. వాళ్ళు సంపాదించుకొని చిన్న సినిమాలు రెవెన్యూ షేర్ వేసుకుంటారు. ఇప్పుడు ఏమైంది, ఆ 20 good weeks అనేది పోయింది. 2 కూడా రావట్లేదు గుడ్ వీక్స్. 2 good. సో మీకు మేడం నెలకి సంవత్సరానికి ఒక 10 good weeks ఏం సరిపోతాయి మేడం. ఆ గుడ్ వీక్ వచ్చినప్పుడు అందరూ పంచుకున్నారు. మీరు తమిళనాడులో పోతే కూడా ఎక్కడైనా పోతే రెవెన్యూ షేర్ అంటే వచ్చిన కాడికే 50-50 వాళ్ళని అవసరం ఏం లేదు మేడం. దానికి మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సి యూ మేడ్ ఏ బిగ్ ఫిల్మ్, యూ క్యాన్ టెల్ ది థియేటర్ ఓనర్, సింగిల్ స్క్రీన్ ఓనర్, బాస్ లుక్ నా సినిమా పెద్దది, 50-50 కాదు నాకు 70 ఇవ్వు. అండర్స్టాండబుల్. హీ విల్ హ్యాపీలీ గివ్ మేడం. హీ విల్ గివ్. ఎందుకంటే అతనికి సినిమా హౌస్ఫుల్ పోతే సినిమానే కాదు, హీ విల్ గెట్ క్యాంటీన్, పార్కింగ్, కొంచెం యాక్టివిటీ వచ్చేస్తుంది. యూ నెగోషియేట్ లైక్ దట్.
You negotiate like that, and it is their culture in Hollywood also. That culture is there. When they come with a blockbuster film across Europe, US, they negotiate terms. They may demand 10%, 5% more. That is there. Then what they also have something called a holdover figure. మీకు భయం అవసరం లేదు, మీరు సినిమా తీసి పడేస్తారు నాది పర్సెంటేజ్ అంటే తీయడు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఏ టర్మ్ కాల్డ్ హోల్డ్ ఓవర్. ది ప్రొడ్యూసర్ క్యాన్ సే ఈ కలెక్షన్ తగ్గితేనే నువ్వు సినిమా తీయాలా, అప్పటిదాకా నువ్వు తీయకూడదు. ఇవన్నీ ఉన్నాయి మేడం, ఎప్పటి నుంచి ఉన్నాయి. మరి ఏంటి సార్, వాట్ ఈస్ ద డిస్కషన్ అబౌట్? ఐ డోంట్ అండర్స్టాండ్. దేర్ ఇస్ నో డిస్కషన్ మేడం. ఎందుకు మరి చర్చలు పెట్టి డిస్కషన్లు పెట్టి మనం ఒక కొలిక్కి రావాలి, ఒక అండర్స్టాండింగ్ రావాలంటారు. ఏ అండర్స్టాండింగ్ ఎందుకు రావట్లేదు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇష్యూ ఎవరిది? ట్రేడ్. కరెక్టే కదా, ట్రేడ్. దానికి జనరల్ పబ్లిక్తో ఏం సంబంధం? ఇప్పుడు ఏం చేస్తారు మీడియా, దానికి అనవసరంగా దానికి పబ్లిక్ డొమైన్లో తీసుకొచ్చారు. పబ్లిక్ డొమైన్కి అది సంబంధం మేడం. ఇప్పుడు అది ఓలా ఇష్యూ నడిచింది మేడం. ఓలా ఓబర్ జొమాటో రోజు ఒక ఇష్యూ వస్తుంది. మీరు సర్వీస్ ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేశారు, మీరు టిప్ కలెక్ట్ చేశారని. దానికి సెన్సేషనలైజ్ ఏమైనా చేశారా? ఎందుకంటే అది ఎందుకు సెన్సేషనలైజ్ అవుతుంది, ఎందుకు మీడియా దాని ఇంట్రెస్ట్ చూపిస్తోంది అంటే, గత కొంతకాలంగా, ఒక దశాబ్ద కాలంగా మనం వింటున్న ఆ నలుగురు అన్న మాట గురించి. అంటే నా మీడియా ఐస్ ఈస్ ఆన్ దట్. ఎవ్రీబడి వాంట్స్ టు నో హూ ఆర్ దోస్ ఆ నలుగురు. అనుకుంటున్నాను అన్నెసర్లీ దే బ్రాట్ దట్ బ్రాండ్ నేమ్ ఆ నలుగురు అని. ఆ నలుగురు అని సినిమా వచ్చేది కాకుంటే అసలు ఆ పదం వచ్చేది కాదు. ఓకే, అది అసలు లేదు మేడం. దేర్ ఇస్ నథింగ్ మేడం. దే ఆర్ ఇన్ మోర్ ప్రాబ్లమ్స్ దెన్ ది అదర్ పీపుల్ మేడం. దే హ్యావ్ ఇన్వెస్టెడ్ హెవీలీ ఇన్ టు ది బిజినెస్. They have invested in theaters, they are setting up theaters, they are renovating theaters, they are producing films. Their family is contributing actors. So madam, they are active in the industry. They are not simply not exploiting. నాకు అడిగితే మేడం, even if you take Bollywood also, అంతే ఉంటారు. అదే టీ సిరీస్ అదే ఉన్నారు. సో అండ్ ఇఫ్ యూ టేక్ హాలీవుడ్, అదైతే మాఫియా ఆఫ్ లాస్ట్ 50 years. అక్కడైతే 5 పేరే లేదు. ఎవరండి సార్? అదే మేడం, అదే అదే చిన్న పిల్లలు కూడా చెప్తారు మీకు బ్రాండ్. ఎవరు వచ్చారా కొత్తగా ఎవరన్నా? సో మనం వాళ్ళకంటే డేంజర్ మేడం. సో ఇది మేడం, దిస్ ఇస్ సో యు సే యాజ్ లాంగ్ యాజ్ somebody is contributing, investing, he is డూయింగ్ గుడ్ వర్క్. ఎందుకు వాళ్ళని అనటం కాదు అసలు. బస్ దే హావ్ స్కిన్ ఇన్ ద గేమ్. when somebody has skin in the game, they will obviously talk. Correct. They are protecting their business. Yes. And suppose something goes wrong, who is suffering? They are suffering. సినిమాలు నడుస్తలేవు, జనాలు థియేటర్కి ఆక్యుపెన్సీ లేదు, టెక్నాలజీ ఈస్ చేంజింగ్. హూ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ డే టు డే? దే ఆర్ సఫరింగ్ మేడం. ఎస్, పాపం వాళ్ళకే వెళ్ళి చెప్పటం అనేది దట్ ఈస్ వెరీ రాంగ్ మేడం. దట్ ఈస్ వెరీ రాంగ్. ఎస్ సార్, 3 రోజుల క్రితం ఒకటి జరిగింది సార్. ఎస్, ఫిలిం చేంబర్కి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఎస్, ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ గారు. ఎస్, ఎన్నికైన 2వ రోజే హీ రిజైన్డ్. Madam, see again. What do you think about madam, this? Again, I will tell you, madam. See, that is something very internal, related to a trade body. Correct. It is nothing to do. But sir, మీరు ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు, మీకు తెలుసు కాబట్టి ఏమి జరుగుండొచ్చు అనేది ఒక ఊహాతీతమైన. If you ask me, madam, unnecessarily, it went very wrong. Madam, ఏమవుతుంది? See, you see from their point of view, you get frustrated for being asked questions where you are not accountable. And నేను రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నాను, నన్ను అడగకండి, అనేటువంటి కాంట్రవర్సీలో లాక్కండి. See, and if you see, madam, if you see their family, madam, they are here for ages. They are most non-controversial people. We dealt with them. They are invested heavily into infrastructure. Nobody has invested like them. So you should be thankful. Yes, they are the one who brought all the revolution. Setting up theaters, renovating theaters, all that. So you feel bad. They would have felt a little bad saying, why are you pointing fingers at me? Ani. So maybe అది జరిగిందొచ్చు, జరగవచ్చు. నాకు అడిగితే మేడం, easy way, you know what, actually, I think when something is going wrong, the chamber should put a spokesperson. One person. Okay, that's good. They should put one spokesperson saying, you talk to him. దేనికన్నా ఇంకా అదంతో మాట్లాడాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైతే చెప్తాను, everybody talks. అది The events what is happening for last 2 months, 3 months, maybe we would have realized saying, you require a spokesperson. Okay. Professional spokesperson. Whatever happens, you just give a press release to the press and that's it. Nobody talks. అవసరమే ఉంది మేడం, అవసరమే లేదు కదా. Maybe that kind of an approach is missing. Things have changed, madam. Now things have changed. Things have changed.
they should act a little professional. Yes, maybe they will do it now. Yes. సరే, బట్ చూడబోతే ఈ టాప్ లీగ్ ప్రొడ్యూసర్స్లో కూడా ఒక యూనిటీ ఉన్నట్టు అనిపించట్లేదు సార్ నాకు. బికాజ్ అల్లు అరవింద్ గారు వచ్చి హీ స్పోక్ సంథింగ్, ఆఫ్టర్ 2 days దిల్ రాజు గారు స్పోక్ సంథింగ్, నన్ను సునీల్ నారాయణ గారు స్పోక్. సి వాట్ ఐ మీన్ ఇస్, ఐ థింక్ మీరు ఇందాక అన్నట్టు ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ టుగెదర్ యునైటెడ్, థింక్ అబౌట్ ద ఇండస్ట్రీ ఇన్ అ లార్జర్ పర్స్పెక్టివ్, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అని ఉండవు అనిపిస్తుంది. Madam, unity. That's what I feel. Madam, I'll tell you. Unity ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలా? I'll tell you. Madam, say. Everybody is putting their own money. Okay. But everybody is working in tandem. Correct. With distributor setup, they will work. Exhibitor Madam, setup, with theater setup. Madam, అది డిస్టర్బ్ చేసుకోలేదు వాళ్ళు. Madam, they have not disturbed that. ఇప్పుడు చూస్తే everybody they have their chain of people, loyal, ఆ ఎకో సిస్టమ్ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. అది డిస్టర్బ్ ఏం కాలేదు. ఇప్పుడు యూనిటీ అంటారా మేడం? సి వెన్ ఏ క్రైసిస్ కమ్స్ దే ఆర్ ఆల్ టుగెదర్, బట్ ఇక్కడ ఏమవుతుంది, వెన్ సంబడి ఈస్ గోయింగ్ త్రూ ఏ లాస్ ఆల్సో యూ హ్యావ్ టు స్టాండ్. యూ కెనాట్ మేడం, ది స్టేక్స్ ఆర్ వెరీ హై. ఇప్పుడు అది కరెక్ట్ సార్, నేను అనేది అందరూ కలిసి కూర్చొని మాట్లాడొచ్చు కదా దాని గురించి అన్నది నా పాయింట్. సపరేట్ గా ఎందుకు మాట్లాడుతున్నారు మేడం? సి వాట్ హ్యాపెన్స్ మేబీ మేడం, ది అప్రోచ్ మేబీ యాక్చువల్గా దే వుడ్ హ్యావ్ థాట్ లైక్ మీ, బట్ దెర్ ఇస్ నథింగ్ టు టాక్. ఏదో మనం మాట్లాడుతున్నాము, ఎందుకంటే మేడం అప్పటికి ఎవరు సీరియస్ తీసుకోలేదు. అది ఎగ్జిబిటర్స్ వేస్తే ఏంటి, వై డోంట్ వి డూ ఇట్ అని, అది సీరియస్గా డిస్కషన్కి రాలేదు. అది దానికి ఒక పాలసీ లాగా మార్చాలా అని ఎవరు అనుకోలేదు. ఎస్, సరే చూద్దాంలే అని స్టార్ట్ అయింది. నోబడీ హస్ నెగ్లెక్టెడ్ ఆల్సో ఆర్ ఇగ్నోర్డ్ ఆల్సో, బట్ నోబడీ థాట్ ఇట్ విల్ స్నోబాల్ ఇంటూ అ కాంట్రవర్సీ. దేర్ ఆర్ సో మెనీ. బట్ ఇప్పటికీ కూడా ఇది ఇంత కాంట్రవర్సీ అయినా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు కదా. ఎందుకంటే దే ఆర్ నాట్ సిట్టింగ్ అండ్ కమింగ్ టు అ సొల్యూషన్. యా, దే ఆర్ నాట్ వై, బికాజ్ దే థింక్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఓన్లీ. yes, they want to simply sit silent now. That is the best way to do it, madam. Sometimes what happens, you sit silent, things will settle down. ఎందుకంటే మీకు ఏమో చేయబోతున్నారు, ఏమో అవుతుంది. అచ్చా, దెన్ వాట్ హ్యాపెండ్, అన్నెసర్లీ ఏదైతే సో ఫార్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్, అన్నెసరీ ఇట్ హస్ గాన్ అవుట్ సైడ్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. పీపుల్ ఆర్ సఫరింగ్ పర్సనలీ, యాక్టర్స్ ఆర్ సఫరింగ్, దే ఆర్ అక్యూజింగ్ యాక్టర్స్, ఇట్ హెస్ గాన్ ఇన్ టు దిస్, అది డీవియేషన్ అయిపోయింది. కానీ ఒక క్లారిటీ అయితే మీ మధ్య మీకైతే రావాలి కదా సార్. అంటే నా మీనింగ్, ఇప్పుడు ఇది రెవెన్యూ బేసిస్ మీదనా లేకపోతే అదన్నా రావాలి కదా? ఇంటర్నల్లీ మేడం, there is always internally, it is there. It is solved అంటారా? అదొకటి చెప్పండి. Is it solved? It is amicably decided from ages. ఇప్పుడు మేము సినిమా రిలీజ్ చేస్తాం అనుకోండి, ఆర్ మేడం ఇప్పుడు నేను ఒక సినిమా రిలీజ్ చేయాలా అని కొంచెం చూసి పెట్టు అంటే అయిపోయింది మేడం. వాళ్ళ మధ్య వాళ్ళకున్న ఒక అయిపోయింది మేడం. there is nothing, so nothing needs to be on paper అంటారు మేడం. there is nothing madam, for things to come on paper, according to them or according to the industry, there are other issues. The pricing of ticket is an issue. Yes, pricing of ticket తెచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ పాయింట్ మాట్లాడాలి సార్. టికెట్ ప్రైజుల గురించి చెప్పండి. నిజంగా ఈజ్ ఇట్ వ్యాలిడ్? అంటే పెద్ద సినిమా వచ్చింది కాబట్టి దానికి 300, 400, 500 టికెట్ ప్రైస్ పెట్టడం ఎంతవరకు వ్యాలిడ్? Because we have been talking about this for ages, madam, to all the people. Madam, that's a sensitive issue. That is a very sensitive issue, especially in a state like Andhra, Telangana. Okay. Why? Because the people are film crazy. But pricing very high, you are killing the audience day by day. Yes. When you have a per capita income of 10,000, 50,000, exactly, you cannot have 10% of the money going from a family to a movie. Correct. Madam, that should be the thumb rule. You allow him to visit the theater week after week. ఎందుకంటే మేడం యాక్చువల్లీ మీరు చూస్తే మేడం హౌ ఇట్ వర్క్స్, ఐ విల్ టెల్ యూ మేడం. దేర్ ఆర్ సమ్ రెగ్యులర్ ఫిల్మ్ గోయర్స్ హూ వాచెస్ ఎ ఫిల్మ్ ఆన్ ఏ ఫ్రైడే. రెగ్యులర్ ఫిల్మ్ గోయర్స్, మీరు ఆయనకు సినిమా బాగుందంటే చూస్తాడు, ఆయన యాక్టింగ్ అంటే చూస్తాడు, డైరెక్టర్, రెగ్యులర్. ఓకే, నౌ హీ కమ్స్ అవుట్ and he goes and tells the family. Then he brings the family again to the theater. Okay. That will happen on a Monday or a Sunday. Then he will go and tell 100 friends. ఈయన ఇన్ఫ్లుయెన్సర్, అందుకోసం మీరు చూస్తే ఫ్రైడే రోజు హౌస్ఫుల్ ఉంటాయి సినిమాలు. ఎందుకంటే హీ వాంట్స్ టు హ్యావ్ ది బ్రాగింగ్ రైట్స్. దట్ బ్రాగింగ్ రైట్స్. నేను ఫస్ట్ డే చూసినానని ఆయన బయటకు రాగానే 100 మంది చెప్పాలి, నేను చూశాను రా బాబు. హీ ఈజ్ ఎ డెసిషన్ మేకర్. How your film will perform will depend on him. So when he comes out and brags, I have seen first day, and goes and tells the family,
if the ticket rate is reasonable, he'll bring the family again. Now you are cutting him off. I am going and watching the film first day. I paid a big price. Even if you like it also, the minute I tell my family, I have to keep aside 2,000, 3,000 rupees. Which I will think, or the family will think, boss, we cannot అవసరం afford. లేదు. కాదు, we cannot afford. Correct. పాపం వాళ్ళకి ప్రాణం ఉంది మేడం, వాళ్ళకి చూడాలని ఉంటుంది మేడం, మన ఆంధ్రలో చూడాలని ఉంటుంది, మన దగ్గర తెలుగు బట్ యు ఆర్ డినయింగ్ ది ఆపర్చునిటీ, యూనో, డినయింగ్ ది ఆపర్చునిటీ. సో మీకు సినిమా టాక్ కరెక్ట్గా వచ్చినా ఇట్ ఈస్ నాట్ ప్రోగ్రెసింగ్ ఇన్ టు ది సేల్ ఆఫ్ టికెట్స్. రైట్. అక్కడికి ఆగిపోతుంది. ఎస్. సో దట్ ఈస్ వేర్ ది ప్రొడ్యూసర్స్ ఆర్ లూసింగ్, దే ఆర్ లూసింగ్ మనీ. అచ్చా, ఇప్పుడు మీరు ఆ క్యాల్కులేషన్ మేడం, ది టికెట్ రేట్ ఇంక్రీజ్ చూస్తే, దే ఆర్ థింకింగ్ ఇఫ్ యూ ప్రైస్ ద టికెట్ హై యూ రికవర్ మోర్. దట్ ఈస్ రాంగ్. అవునండి, దట్ ఈస్ రాంగ్. ఎందుకు మేడం, యూ పుట్ ఆల్ ది డేటా ఆన్ ఎన్ ఎక్సెల్ షీట్. ఓకే, యూ సీ, యూ వాంట్ మోర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్. అవును. ఓకే, మీరేం చేశారు? వెన్ యూ వాంట్ మోర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్, మీరు ఆల్రెడీ ఉన్న థియేటర్లు అన్నీ వేసారు, సినిమా వేసారు కదా, అన్నీ వేసారు. ఎక్కడ వేరే జనాలకి చాయిస్ లేకుండా మీరు వేసారు సినిమా, ఒకే సినిమాని అన్ని థియేటర్లో వేసేసారు. సో యూ అచీవ్ ది ఆబ్జెక్టివ్. నౌ ద మినిట్ యూ ప్రైస్డ్ హై అండ్ ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ లిటిల్ అబోవ్ యావరేజ్, ఇట్ గెట్ మెర్సిలెస్లీ కిల్డ్, ఫినిష్డ్. అంటే కానీ అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఏ సినిమా కూడా 3-4, ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత గొప్ప సినిమా అయినా 3-4 రోజుల కంటే ఎక్కువ ఉండట్లేదు. బికాజ్ అన్ని థియేటర్లు ఉన్నాయి కాబట్టి అందరూ ఫస్ట్ 3-4 డేస్ చూసేస్తారు. సో అది చూసినప్పుడు ఏదో దీపం ఉన్న చోటే ఇల్లు చక్క పెట్టుకోవాలంటే ఆ టైప్ లో ప్రొడ్యూసర్స్ ఆర్ థింకింగ్ ఫస్ట్ 3 days ఇస్ క్రూషియల్. మీరు మొత్తం తీస్తే డేటా, యూ ఆర్ మేకింగ్ ద ఫిల్మ్ ఆఫ్ ఏ స్టార్ యాజ్ ఏ ప్రివిలేజ్. అంటే he is no longer there for the middle class audience. You are hurting their sentiment. You are pricing at 500, 600. That means you want only rich people to come and watch your film. You are creating a divide. Okay. See, a middle class manchi, lower middle class manchi was always your fan, loyal to you for years. Yeah, and you lost him. You are losing him means. Yes. But what sir? ఇప్పుడు ఆ సినిమా బాలేదనుకోండి, one day తర్వాత ఆయన వస్తాడు మేడం. Madam, we have seen. Okay, అంటే టికెట్ ప్రైస్ తక్కువ చేసినా కూడా సినిమా బాలేపోయినా వస్తారు. There are so many examples. For example, చెప్పండి. Madam, I will tell you. See, madam, if the film is good, madam, I will tell you one thing. You take Sankranti, madam, that Pongal releases. Yeah. Maybe that movie worked Sankranti vastunaru. They have not gone for any ticket price hike. Oh, they didn't go. Maybe of the 2 movies released, this was a little better comedy, family centric. Maybe that film, Venkatesh film, it was a family driven film, and it brought some dantlo comedy gani oka feel good factor ochindi. Maybe because the ticket price was affordable, they came back families. It was full on a Monday, Tuesday, Wednesday also. Right. Yes. So if they would have priced high, you would have lost the family audience. Madam, women audiences are price sensitive and we have major chunk of women audience in Telugu. Okay. Sir, మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ క్లాసిక్ ఎగ్జాంపులే. Yes. బట్ అది సినిమా బాగుంది కాబట్టి నేను అనేది, ఒక బాలేని సినిమా అంటే మొదటి రోజే నీకు రిపోర్ట్ వస్తుంది, ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇట్స్ నాట్ గుడ్ అని. ఇంకా రెండో రోజు ఎట్లా వస్తారు? రారు కదా ఎవరు. Madam, see, film is not good, madam, మీరు ఫ్రీగా ఇచ్చిన ఎవరు రారు. ఎగ్జాక్ట్లీ. ఫిల్మ్ బ్యాడ్ ఉంటే. బట్ మరి అప్పుడు వీళ్ళనేది ఏంటంటే మొదటి రోజు రికవరీ చేసుకోవాలి కదా, మనం 500 కోట్లు పెట్టాము. మేడం, నేను చెప్తున్నాను మీకు, ఈ రోజు మీరు పెద్ద సినిమా కూడా మేడం, ఆ ఫ్రైడే 4 షోలే. సినిమా బ్యాడ్ ఉంటే అయిపోయింది, సాటర్డే మార్నింగ్ ఆ సినిమా జారిపోతుంది మీకు. సో ఎనీవేస్ దే ఆర్ లూసింగ్. బట్ దానికి ఏదో మీరు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు హౌస్ఫుల్ వచ్చింది సినిమా, దే ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ ఎ మెడికోర్ ఫిల్మ్, దే ఆర్ సేయింగ్ బ్యాడ్. మేబీ దే హ్యావ్ నాట్ ప్రైస్ ద టికెట్. సో ఇప్పుడు మీరు ఏమంటారు, నేను ఇచ్చే 150కి ఐఎమ్ సీయింగ్ 3 big heroes, ఐఎమ్ సీయింగ్ 3 big heroines, అట్లీస్ట్ ఐ సీ సంథింగ్ కలర్ఫుల్. సో ఐ ఫర్గివ్ ఎవ్రీబడి, సో దే ఆర్ కమింగ్. సో అట్లీస్ట్ మేడం, మన దగ్గర టు సీ ది actor, the families come. Yeah. They come. They want to see their actors performing. By increasing the cost, you are creating that rift. Yeah. Yes. Yeah. And once you lose out those loyalty, madam. ఇంకా వాళ్ళు తెచ్చుకోవడం, మళ్ళీ ఎర్న్ చేసుకోవడం కష్టం. రారు. Madam, see, they are their loyal fans. Madam, it is the actor and their responsibility to protect them, madam. Yeah. To protect them. See, మీరు ఖర్చు పెట్టేసినారు మేడం, మీరు ఖర్చు పెట్టి you cannot punish your person. Yes. Right. That is little wrong. Yes. Correct. మరి ఈ కరెక్టివ్ మెజర్స్ అన్నవి ఓన్లీ కంటెంట్ విషయంలోనే జరగాల,
లేకపోతే కాస్టింగ్ విషయంలో కూడా జరగాల. లైక్ సినిమా కాస్టింగ్ పెరుగుతుంది, రెమ్యునరేషన్స్ పెరిగిపోతున్నాయి, ఇంకా స్టార్ రెమ్యునరేషన్స్ so many things are surrounded. Madam, I'll tell you, when it comes to the production cost, madam, those are individual choices. Okay, you cannot correct it. You cannot correct it, but you're taxing కదా. Just because మీరు అంత కోట్లలో సినిమా ప్రొడ్యూస్ చేసి, that is what is the కామన్ మ్యాన్ అట్ that is what madam, see, మీరు ఫ్యాన్సీ కాబట్టి మీరు డబ్బులు ఇచ్చుకున్నారు, మీ ఫ్యాన్సీ కాబట్టి మీరు డబ్బులు ఖర్చు పెట్టేసి యు ఆర్ టాక్సింగ్. దట్ ఇస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యు మేడం. సి ఇట్ ఈస్ యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీ. ఇంకోటి, మీరు అన్ని కోట్లు పెట్టినప్పుడు వై ఆర్ యూ ఇన్సెక్యూర్? ఓకే, when you're putting so much of money, you should have gone into detail. Boss, I am confident on my film, it will run for 10 weeks, you know, because you have money with you. Madam, oka మాట చెప్పండి, మీరు you are putting crores, you are hiring the best talent, best actor, best actress, and everybody the best, then you are insecure, ఇది నడవదేమో అని, and you want to snatch everything on a Friday means, how insecure you are, madam. Then what is the entire cast and crew who got all the money, their commitment? Correct. Madam, ఇప్పుడు నేను ఒక టీంలో ధోని, విరాట్ కోహ్లీ అందరు టాప్ తీసుకొని అందరు డక్అవుట్ కొడితే ఇంకా అవును, whose fault, madam, it is? Right. Whose fault, tell me? When they put money, they should be responsible. They should take accountability. అక్కడ కరెక్షన్ మెజర్ ఏముంది? You become accountable. But a producer has put resources, you deliver one cutting edge film, and don't depend on a Friday. You know, you should be confident. Boss, 50 రోజులు రాసుకొని, you are dealing with the best of the team, madam. That is the confidence, that is the attitude they should have, not punish the audience. But అది జరుగుతుంది. So when you say corrective measures, that is some independent choices, okay? And you see whatever the big budget movies made, they have been largely disappointing only. You cannot say I am proud of it, ani 500 crores or 600 or whatever money you spent, okay? Once you come out of the theater, the audience is not proud of it. You know, somewhere is dissatisfied. Right. So you have not even gone to the satisfactory level. Yes. So that is an effort gone waste. మన ఇండస్ట్రీలోనే ఈ స్టార్ స్టేటస్, స్టార్డమ్ అంటే ఏ స్థాయిలో ఉందంటే, వాళ్ళని ఒక ఇమేజ్ చట్టంలో పడేసి ఇంకా వాళ్ళు వేరే కంటెంట్ బేస్డ్ మంచి సినిమాలు చెయ్యటానికి ముందుకు కూడా రాలేని ఒక దుస్థితిలో ఉంది ఇండస్ట్రీ. No, madam. Which is that's not right. That is again a perception level. No, sir, but it is a fact కదా. ఇప్పుడు మీరు నిజంగా చెప్పండి, ఎక్కడో ఒక వెంకటేష్ గారు, ఒక నాగార్జున గారు, ఒక నాని, ఒక ఇట్లాంటి వాళ్ళు తప్ప, యూ టేక్ ద టాప్ లీగ్ యాక్టర్స్, నోబడీ వాంట్స్ టు ఎక్స్పెరిమెంట్. అంటే కంటెంట్ బేస్డ్. సార్, మరి అలాంటప్పుడు మీరు లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు తీస్తున్నప్పుడు అవి హిట్ కొట్టాలి కదా. మేబీ ది కరెంట్ యాక్టర్స్, దే డు నాట్ వాంట్ టు రిస్క్ అట్ దిస్ స్టేజ్. Maybe, you know, because if you see the earlier, all the top actors, they have experimented. Madam Chiranjeevi garu has done film like Rudravina also. You know, they have experimented. It's not like that, and they have delivered some very you know, very iconic. You take all these actors, even Venkatesh garu or, you know, Kamal Haasan or Rajinikanth, they have done. Maybe the current actors, they will come. You know, maybe now they are in that league. They want to deliver, you know, only the larger than life stories, larger than life images. See, madam, it is also not their fault, madam. See, they may think I want to deliver something big. They trust the director or trust the crew. Maybe they will feel it is not worth. After giving 1 year or 2 years, if they are not satisfied with the output, you cannot blame them, madam. Yes. Yeah, I'm not blaming them, sir. What I'm trying to tell is, they will not experiment. వాళ్ళకి అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఉంది కదా వాళ్ళలో దే సచ్ గ్రేట్ పర్ఫార్మర్స్. ఒక సంవత్సరానికి 2-3 సినిమాలు తీస్తే బాగుంటుంది కదా అన్నది పాయింట్. వాళ్ళు 2-3 ఏళ్లకు ఒక సినిమా తీస్తున్నారు కదా. అలా కాకుండా సంవత్సరానికి 2 సినిమాలు, కనీసం 2 ఫిల్మ్స్, మీకు ఇండస్ట్రీ ఎంత పెరుగుతుంది? Industry there is this mindset in the Telugu industry at present. Only at present. You know, maybe it will change. At present, whoever is in the top league, they want to go only after larger than life stories. Ante. They are like 3 ఏళ్లకు ఒకటి. They think నేను ఒకటే చేస్తాను, ఇంకా అది అంతే, ఇంకా అదే. Means that will be like the biggest film of my life ani. They think like that. Maybe it will happen also. You know, that can become their biggest film of their life where they can feel proud of. So they are chasing that. Okay. But if you see Bollywood, they have changed.
Yeah. They have changed. Slowly, they are believing the story. Akshay Kumar ganiyandi, Amir Khan ganiyandi, Ajay Devgan ganiyandi. Like you take Amir Khan. Hrithik Roshan. Yeah, he's an everybody, actor. Yeah, he's an actor. Amir Khan is a top actor, but he selects stories. You know? So maybe here also, madam, the transformation will happen. You require only one actor who comes out of the comfort zone. You know, he has to come out of the comfort zone and says, boss, this story is touching my heart, I'm going to do it. Yeah. You know, and he wins back the audience, madam. He's back again. Then he will be called as a star. You know, he brings back the audience, he brings the loyalty back. They have to do it once in a while, you know. Yeah, they have to do it once in a while. నాకు అదే అనిపిస్తుంది. అంటే నా ఒపీనియన్ ఏంటంటే సార్, ఒక సంవత్సరంలో 2 నార్మల్ ఫిల్మ్స్, 3 ఏళ్ళకి ఒక పెద్ద ఫిల్మ్, అట్లా దే కెన్ స్టిల్ డు. See, they do. So most of the actors, madam, they follow that, you know. Even at the time when Amitabh Bachchan was a star delivering Sholay, if you see Amitabh Bachchan filmography, most of these films were with Rishikesh Mukherjee and Bashu Chakrabarty. Correct. You know, they were and if you see now also, they are the memorable films. Right. You know, he has done those kind of films, very story-based, family-based films, and he's remembered for that. Madam, even if you take a Shah Rukh Khan also today, he's remembered for those romantic films which he has done, which are family-oriented. He will never be remembered for a Jawan or Pathan. Correct. He will never be himself told. Yeah, he'll never. మొన్న ఒక చిన్న ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో he told that I'm still remembered for DDLJ. Yeah, he's still. Yeah, kuch so he's realizing. Ippudu, madam, see, he has done that mistake. What he has done, he graduated. You know, delivering family films odulbetti. Then he thought, I'm a star. Yeah. You know, what happened? Correct. People rejected him. He's regretting today, saying, no, I should have given my fans what they want. You know, I was a family actor, yes. Yeah. You know, why I have done doing all this? So it will come, realization will come, madam. Yes. So the transition or transformation will happen. But my only thing is, madam, it is happening. It should not happen at a very last stage of your life. కరెక్టివ్ మెజర్స్ విషయానికి వస్తే, ఒకటి కంటెంట్, ఒకటి స్ట్రాటజీ, ఒకటి కాస్టింగ్, ఒకటి టికెటింగ్, ఇవన్నీ కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. చేసుకోకపోతే మీరు అన్నట్టు ఐసీయూ నుంచి వెంటిలేటర్ నుంచి కాదు మేడం, దానికంటే చాలా క్రిటికల్గా మైన్యూట్ డీటెయిల్ పోవాలా. See, if you see a cinema hall, single screen, okay, a single screen spends around 40,000 rupees average, you know, for giving those delivery charges, streaming charges, you know, that is going to a third party. See, madam, ఇక్కడ బ్యూటీ ఏముందంటే ఇండస్ట్రీలో ఎప్పుడైనా డబ్బు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, థియేటర్ నడిమిట్లో తిరుగుతుంటే దిస్ ఇండస్ట్రీ విల్ ప్రోగ్రెస్. ఒక సినిమా మీకు హిట్ అయిందంటే మీరు ఇంకో సినిమా చేస్తారు. డిస్ట్రిబ్యూటర్గా నేను ఒక సినిమా సంపాదించాలంటే బై అనదర్ ఫిల్మ్. I see first they have to go down there. That 30,000-40,000 rupees in a month is being gone to a third party whose contribution to the industry is not there. You know, means whether the film runs or not. మనమైతే ఇవ్వాలి డబ్బు. So that is a major cost. That is a major cost. Number one. Second, madam, the infrastructure also has to be improved. Okay. The theater maintenance. అంటే సింగిల్ స్క్రీన్స్ విషయానికి వస్తే, those are the ones which are contributing. Yes. అంటే ఇప్పుడు ఎన్ని సింగిల్ స్క్రీన్స్ లో, అంటే ఒక పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే ఎంత పర్సంటేజ్ ఆర్ మెయింటైనింగ్ వెల్ అంటే ఏం చెప్తారు? ఒక 20-30% మేడం. అంతే సార్. ఈ రోజుల్లో నార్మల్ అంటే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా 10,000 కంటే తక్కువ సంపాదించే వాళ్ళకు కూడా దే వాంట్ గుడ్ అంబియన్స్, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బికాస్ ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ వాళ్ళు బయటకు వచ్చి సినిమా వెళ్తారు అండ్ దే వాంట్ ఎవ్రీథింగ్ టు బి నైస్. నౌ మేడం ఐ టెల్ యూ, ఇప్పుడు మీకు Tier 2, Tier 3 లో సపోజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ బ్యాడ్, ఓకే. See, basically they expect lighting, sound, your washroom to be perfect. Correct. Okay. Now you go and ask the theater point of view. ఏం లే అవి చిన్నవి చేసుకోవచ్చు కదంటే, నాకు సంపాదించడానికి ఇస్తున్నారా సార్, అంత కొట్టుకెళ్తున్నారు కదా అంటారు. So again you come back to the basic. You know, correct. You have to give him some kind of a allowance, boss. Okay, that is why they are asking revenue share only. Give us little money. We will maintain sound, we'll maintain light, we'll maintain washrooms, we will try to maintain hygiene, food court. More audience will come. You know, because madam, see, ఈ course correction content అనేది by default అది వస్తుంది. You know, it is a correction time. If you ask me, yes, already start అయింది. It's a correction time. Slowly. Madam, 2 సినిమాలు హిట్ అయితే మేడం you'll get 100 producers. Right. ఇప్పుడు ఏం లాంగ్ దానికే ఇన్ని ప్రొడ్యూసర్లు ఉంటే, అంటే ఎవ్రీ వీక్ దేర్ సమ్ స్మాల్ మూవీ కమింగ్, సో కొంచెం హిట్ అయినంటే you'll have money. But you know, they have to get down there. Where is the money going? You know, where is the money going? Online ticketing, whether it is working or not. You know, who is enjoying it? Madam, we are saying when you book a ticket, okay, when you book a ticket through a Book My Show, there is a service charge. Avunu. Madam, whose product he is selling? Yeah.
He's selling a producer product. Who is sharing the service charge? The theater and the book my show. Book my show, okay, he's created a platform, he is eligible to take a service charge. How is theater involved in this? Correct. Product and the kaadu kada. That money has to go where? To the producer. Yes. So producer, when he knows there is an additional money to be made, maybe he'll become little flexible. He may give 2%, 3% more to the theater. Yeah. So they have to go down and see why are they giving to the theater when you are selling my product? Because any online, you take Swiggy or Zomato, that money goes back to the restaurant. Right. So they have to go down to this basic. When we pay electricity bill, that electricity bill, madam, we are saying, we put a representation also to the government. When you classify film industry as a industry, why should we pay commercial rent to a theater? మీరు దానికి ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పారు కదా, దానికి ఒకటి స్టాంప్ వేశారు. Then why are we paying commercial rent? Madam, that alone will save you 25,000 to 30,000 rupees for an ordinary single screen. That is a big saving. మీ 40,000 అక్కడ పోయినాయి. మీరు కరెంట్ బిల్, ఇప్పుడు ఏమవుతుంది, కరెంట్ బిల్ సపోజ్ నాకు మీరు ఇండస్ట్రియల్ పాలసీగా ఇచ్చారు, ఐ హ్యావ్ ఓన్లీ 1/3 కరెంట్ బిల్. ఐ విల్ పుట్ ఏసీ, ఐ విల్ అప్గ్రేడ్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు నేను జనాలు లేకుంటే ఏసీ బంద్ చేయాలంట. సింగిల్ స్క్రీన్ లో మనం ఆయన 10 మంది చూస్తాడు. కరెక్ట్. ఆ 10 మంది ఏమంటారు, ఆ థియేటర్ పోతే అసలు ఏసీ వేయడు అంటాడు, ఆయన బద్నాం చేస్తాడు. ఆయన ప్రాబ్లం 10 మంది కోసం ఏసీ వేసేస్తాడు ఏంటైనా. సో దే హ్యావ్ టు, he has his own issues and problems to deal with. These are the basic thing, madam. Then the other thing I'll tell you, madam, the most simple common thing, madam, now there is a technology. You are a small producer, you made a film with a smaller budget. Maybe you can bypass the existing digital companies. You go and give hard drive to the theater owner. Let him play with the hard drive only. Why are you demanding 10,000 a week? You are a small producer. ఇంకోటి ఇప్పుడు ఉన్న మేడం, ఒకప్పుడు ప్రింట్లే మొత్తం, ఇప్పుడు ఇక్కడ ప్రసాద్ ల్యాబ్, ఇక్కడ ల్యాబ్ నుంచి మొత్తం వైజాగ్ పోతుండే. ఇప్పుడే మేడం, నౌ యూ హ్యావ్ కొరియర్, యూ హ్యావ్ గూగుల్, యూ కెన్ డెలివర్ హార్డ్ డ్రైవ్. వై ఆర్ యూ చార్జింగ్ 10,000 rupees? No sir, see there is an issue kada sir, so much of piracy happening, so much of film coming out, madam, so much of, madam, I will tell you, piracy ఎట్లనా వస్తది మేడం. వస్తది కాబట్టి అంటే ఈ జాగ్రత్తలు కూడా తీసుకోకపోతే ఎలా అన్నది. మేడం, సినిమా బాగుంటే పైరసీ వస్తది. పైరసీ వచ్చిందంటే మీ సినిమాకు డిమాండ్ ఉన్నట్టు, అర్థమైంది? అది మీరు ఆపలేరు. ఇంకోటి, ఎప్పటి నుంచి అయితే స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయో పైరసీ తగ్గింది. పీపుల్, మేడం, మీకు ఎవరైనా డివిడి సినిమా చూస్తున్నారు ఇప్పుడు? Nobody saying. ఆ దొంగ డివిడీలు ఉన్నాయా? దాంతో కంపేర్ చేస్తే పైరసీ ఎంత ఉంది మేడం? యూ మేడ్ ఏ ఫిల్మ్ వెన్ యూ కెన్ డెలివర్ వన్ ఎన్క్రిప్టెడ్ హార్డ్ డ్రైవ్ టు ది థియేటర్. Why do you want to waste money on giving it to the other companies? So this, who has to take a decision? Correct. Acha, then again, ఇలాంటి చిన్న corrections చేసుకుంటే so much you can save. Inkoti, madam, I'll tell you one thing. See, you are a producer. When you have no problem, వేరే వాళ్ళకి ప్రాబ్లం ఏముంది మేడం? Right. సో మీకు మేడం, ఒక సినిమా 100 థియేటర్లు వేయాలంటే 100 థియేటర్లు ఇంటూ 10,000, 10 లక్షలు మీరు జస్ట్ దానికి ఇస్తున్నారు. మీరు చేసిందే సినిమా 2 crore 1.5 crore చేసినారు. ఆ 10% మనీ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తే ఆయనకేమో ఉంటుంది కదా మేడం, నా సినిమా అన్ని చోట్ల రావాలని ఉంటుంది కదా మేడం. ది యాక్టర్, సి వెదర్ రన్స్ ఆర్ నాట్ పక్కన పెట్టండి, ఓకే. వై ఆర్ యూ స్క్వీజింగ్ మనీ ఫ్రమ్ ఇట్? సో యూ గివ్ దట్ ఫ్రీడమ్. మేడం, ఇంతకుముందు ఏముండే, థియేటర్ బాధ్యత, మీరు నాకు ప్రింట్ ఇస్తే నేను సినిమా ఆడతా. ఆ సినిమా 35mm ఉందా, బ్లాక్ అండ్ వైట్ ఉందా, సినిమా స్కోప్ ఉందా, నాకు సంబంధం లేదు. మీరు ఎట్లా ఇస్తే అట్లా ఇస్తాను. నా బాధ్యత ఏముంది? మీరు ఇచ్చారు, నేను వేసాను. ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ సేమ్ అగైన్. ఓకే. ఎస్, యూ కెనాట్ డిక్టేట్. ఎస్, ది ప్రొడ్యూసర్ షుడ్ హ్యావ్ ఎ రైట్. అంత మారిపోతుంది సార్ మొత్తం. ఈ మార్పు మంచిగా జరిగితే బాగానే ఉంటుంది. కాదు, మార్పు ప్రోగ్రెషన్ లోకి వెళ్ళట్లేదు, రిగ్రెసివ్ గా ఉంది. మేడం, అగైన్ సి డిగ్రేడ్ అవుతుంది. మేడం, ఇప్పుడు ఏమవుతుంది మేడం, సి దే హ్యావ్ టు సెపరేట్ what is beneficial to the industry on a longer term, then the trade issues. Okay, trade issues are different, అది ఏదో నడుస్తుంటే, బట్ దీస్ ఆర్ బెనిఫిషియల్. వాట్ ఈస్ బెనిఫిషియల్? మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? గ్రౌండ్ ఎక్కడైతే మీ సామాన్ అమ్ముతారో దుకాణము, దట్ ఈస్ ఎ థియేటర్. యూ స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఎక్కడెక్కడైతే దెన్ మనీ ఈస్ గోయింగ్ వేస్ట్, అక్కడ కట్ చేయండి. సేవ్ హిమ్ ది ఎలక్ట్రిక్ బిల్, గో టు సోలార్ కంపెనీస్, మేక్ హిస్ థియేటర్ సోలార్. But all the single screens, they have this huge space, number one. Then we are saying to the, we are representing, saying it was single screen. They sit on more than half acre land. ఒకప్పుడు వాళ్ళకి
ఫైర్ వస్తే ఫైర్ ఇంజిన్ మొత్తం తిరగాలని దాని చుట్టుపక్కల ప్లేస్ పెట్టినారు. ఫైర్ ఇంజిన్ కంటెన్స్ 10,000 liters ఆఫ్ వాటర్ ఇట్ షుడ్ గో అరౌండ్ అని. ఇప్పుడు మీకు ఫైర్ ప్రివెన్షన్, ఫైర్ సెక్యూరిటీ మీకు ఎక్విప్మెంట్ వచ్చింది. నేను థియేటర్ లోపలనే పెట్టుకుంటా. నాకు ఓపెన్ స్పేసెస్ నాకు ఎందుకు? కరెక్ట్. నంబర్ 1. ఓకే. దెన్ ఒకప్పుడు మీరు సినిమా బట్ ఓపెన్ స్పేసెస్ కొంచెం ఉండాలి కదా సార్. పార్కింగ్ ఉండాలి మేడం, పార్కింగ్ ఉండాలి. దెన్ ఒకప్పుడు మీరు సినిమా 2 o'clock సినిమా ఉంటే జనాలు 12 o'clock నుంచి వచ్చేవాళ్ళు, ఉమెన్స్ అందరు వచ్చేవాళ్ళు. సో మాకు ఆ థియేటర్ లాబీ ఉంటుండే, ఆ లాబీ ఓపెన్ చేసి వాళ్ళు కూర్చోబెడుతుండే. ఇప్పుడు ఎవరు రావట్లేదు. మీకు 5 minutes 10 minutes ముందు వస్తున్నారు. సో యూ హ్యావ్ దట్ స్పేస్. ఇంతకుముందు ప్రొజెక్టర్ ఉండే, ప్రొజెక్టర్కి ఇంత పెద్ద హాల్ అవసరం. ఇప్పుడు ప్రొజెక్టర్ ఎంత ఉంది? ఇంత చిన్నగా అయిపోయింది. You should come out with a government or the trade should say, boss, we want these spaces to be monetized. You put a supermarket or you put anything so that you get like ఎట్లయితే మల్టీప్లెక్స్ వర్క్ చేస్తున్నాయి అట్లా ఈవెన్ సింగిల్ స్క్రీన్స్ కోసం చేయొచ్చు మేడం. కేటర్ మీకు 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి మేడం, ఇవన్నీ ఇచ్చుకొని యు ఆర్ హ్యాపీ మ్యాన్ కదా. ఇంకోటి మీకు ఎప్పుడు జనాలు ఉంటారు అక్కడ, సినిమా నడిచినా సినిమా నడవకున్నా జనాలు కనబడుతుంటారు. ఆ ఓనర్ కొంచెం యాక్టివేషన్ వస్తుంది. ఇప్పుడు ఓనర్ ఏమంటాడు, బాస్ నాది నా ల్యాండ్ ప్రాపర్టీ 5 కోట్ల నుంచి 10 కోట్లు ఉన్నాయి, నేను ఏం సంపాదిస్తున్నాను నెలకి, ఒక హెడ్ తప్ప నాకు ఏం రావట్లేదని ఆయన అంటాడు. సో నౌ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ హీఈస్ దేర్, హీఈస్ దేర్, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ హిమ్. సో హూ షుడ్ డూ దట్? అంటే ఇది ఒక గవర్నమెంట్ మెకానిజం తో ఈ సిస్టమ్ జరగాల, లేకపోతే వీళ్ళు చేసేసుకోవచ్చు? మేడం నో, వీళ్ళంతా చేసేసి దే హావ్ టు పుట్ ఏ రిప్రజెంటేషన్ టు ది గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ వీళ్ళలో ఒక ఇంటర్నల్ డిస్కషన్ అయ్యి ఒక అండర్స్టాండింగ్ వచ్చి గవర్నమెంట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ మేడం, సి వీ కేమ్ విత్ అన్ ఐడియా long time back, 3-4 years back, saying there are spaces in the RTC bus station which can be monetized. We went with a proposal to the RTC. Okay. They were hyperactive. Okay. They said take. Okay. పెట్టారా మరి మీరు? మేము విజయవాడ ఒకటి చేస్తాం మేడం, త్రూ వన్ లోకల్ విజయవాడ బస్ స్టేషన్ లో. yes, థియేటర్ పెట్టారు. Okay. You know, they gave some 3,500 square feet, 2 screens. In those days the rental was 3,50,000 which the government was earning. But the government was very proactive. They said this is a very good idea, do it. You know, they never stopped. Okay, they never stopped. For obvious reason, you know, it has not moved forward. But even I know, if you go to government today with a saying, "Boss, it is going to benefit," they will not come. But somebody has to go there, no? Okay, so ante మన స్టేట్స్ లో ఉన్న మేజర్ బస్ స్టాండ్స్ లో మనం ఒక థియేటర్ పెట్టుకోవచ్చు. ఎంటీ స్పేస్ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి మీరు చూస్తే కూడా చాలా మటుకు బస్ స్టేషన్స్ మేడం, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, అక్కడ థియేటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగలేదు. So suppose if you do a new screen in a bus station, it will cater to the local population. Correct. ఇప్పుడు నేను స్పేస్ కొన్ని ల్యాండ్ కొన్ని కట్టాలంటే ఎక్కడ అవుతుంది మేడం? వేస్ట్ ఆఫ్ మనీ ఆల్సో. వేస్ట్, you know. So but the government was active. Telangana government, Andhra government, they were proactive. You know? But we went on our own. We never took anybody's help. Okay. Like that, you know, suppose if they put a proper representation saying yes, this can be done. You know, empty spaces in government lands, it does not necessarily be the RTC, it can be a collector land, it can be any land, anywhere. Okay? And empty spaces is single screens, you know. And the other thing, now earlier ఇప్పుడు మీకు సింగిల్ స్క్రీన్ తీసుకుంటే 700,000 seats కెపాసిటీ ఉంటుంది. అంటే పెద్ద గోడౌన్ అది. ఆ గోడౌన్లో మేడం దేర్ ఈస్ యాక్చువల్లీ a technical challenge. You know, the projector to the screen, there's a distance. Sometimes the digital projector at that distance cannot throw a image. Okay. Sometimes, you know, because the screen is big, it gets pixelated. Number 1. Second, to cool that auditorium, it is little challenging, you know, AC. Suppose if you come with a policy saying you do remodeling. Okay. I will give you permission. We have to go to government and say, well, sir, give me quick permissions. You know? So government gives permission saying, okay, if you want to do it, do it. It will take you only 3 weeks, 4 weeks. Get it, this one cleared. Then you cut this theatre into 2. Super. అదే థియేటర్ లో ఎక్కడైతే 1000 మంది ఉంటారో దాన్ని 2-3 కూడా చేయొచ్చు కదా. చేసుకోవచ్చు. There are 300 there are theaters who have done 3. They are doing amazingly well. Very you good. Know? Because then what happens, you can play more movies. అచ్చా, ది మెయింటెనెన్స్ ఈజ్ ఈజీ. ఇప్పుడు మీరు ఒక్క థియేటర్ పెట్టుకొని అంతే స్టాఫ్ ఉంటారు, మీరు 3 స్క్రీన్లు కూడా అంతే స్టాఫ్ ఉంటారు కదా, అంతే స్టాఫ్ ఉంటారు. యువర్ ఓవర్ హెడ్స్ ఆర్ కమింగ్ డౌన్, యువర్ అంబియన్స్ ఈస్ గుడ్, మోర్ పీపుల్ విల్ కమ్ టు ది థియేటర్, యు నో, యువర్ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ విల్ గో అప్. వాట్ ఇట్ రిక్వైర్స్, యు నో, లిటిల్ దే హ్యావ్ టు గో టు ది గవర్నమెంట్ అండ్ సే, సార్ ఇప్పుడు నేను రీమోడలింగ్ చేయాలంటే నాకు పర్మిషన్ కొంచెం ఫాస్ట్గా ఇవ్వండి. దే టు రికమెండ్. Like when we went for setting up theaters, when we went to the government, they gave me the permission faster. Yes, right. You know. So if you tell them properly, they will listen. Yes. So these are small things, madam. These are the things, madam. They have to bring back the industry again to life. That is required now. Things have changed. Acha. Ippudu meer ade chuste, meer retail they have developed.
అవును. డెవలప్డ్. ఇప్పుడు రీటైల్ అన్నీ ఎయిర్ కండిషన్ అయినాయి. మీరు ఏదైనా సూపర్ మార్కెట్ పోయినా, బట్టల షాప్ పోయినా వాళ్ళు ఏసీ చేసుకున్నారు కదా. కరెక్ట్. సో యూ ఆర్ ఫీలింగ్ వెరీ నైస్. రెస్టారెంట్స్ ఆల్సో బికమింగ్ ఏసీ. మళ్ళీ థియేటర్స్ మళ్ళీ ఎందుకు చేస్తలేరు మేడం? అదే. సో దిస్ ఈస్ వాట్. అండ్ ఇన్ సమ్ స్టేట్ గవర్నమెంట్ మేడం, లైక్ వీఆర్ వర్కింగ్ విత్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో, లైక్ సమ్ స్టేట్ గవర్నమెంట్స్ దే ఆర్ ఆఫరింగ్ సబ్సిడీ ఇన్సెంటివ్. For remodeling also they are offering incentive. And so many things are there. Why are they not taking? అదే ఆ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోవట్లేదు మరి? తీసుకోవాలా? అచ్చా, మళ్ళీ దగ్గర అయితే మేడం ఎనీ గవర్నమెంట్ మేడం ఫర్ దే ఆర్ ప్రొయాక్టివ్. ఓకే. యూ కెనాట్ బ్లేమ్ దెమ్. ది ఇండస్ట్రీ హ్యాస్ టు గో దేర్. అంతే. వాళ్ళు కూర్చొని దిస్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఆల్సో టు దెమ్. వీళ్ళు టికెట్ ప్రైసింగ్ అప్పుడే వెళ్ళి అడుగుతారు అంతే. దాని తర్వాత అసలు పోరు అక్కడ. మేడం ఇఫ్ యూ రిమెంబర్ అట్ వన్ టైమ్ we used to have only Friday, Saturday, Sunday 4 shows. Monday onwards we should have 3 shows. Morning show was a different film. Maybe now they bring back that system. ఇప్పుడు మీరు ఏదో శంకర్ బండం లాంటి సినిమా తీసినారు మేడం, మీకు టేస్ట్ ఉంది తీసినారు, మీరు ఆ సినిమా కూడా నేను 4 shows వేయాలంటే ఎందుకు వేస్తారు? సో యూ షుడ్ హ్యావ్ ది ఫెసిలిటీ టు గో టు ద థియేటర్ అండ్ సే బాస్ లుక్ ఐ వాంట్ ఓన్లీ 1 షో, నాకు మార్నింగ్ షోనే ఇవ్వండి. కొంచెం సినిమా స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఐ విల్ ఇంక్రీజ్ మై నెంబర్ ఆఫ్ షోస్. ఇప్పుడు లేదు, దొరికింది అట్లా వేసేస్తారు. అంటే ఈ రోజే మొత్తం అయిపోవాలి అంతే. దే ఆర్ నాట్ ఈవెన్ బిలీవింగ్ టుమారో. ఎస్ మేడం, అట్లా ఒకప్పుడు మార్నింగ్ షోలో స్టెబిలైజ్ అయ్యే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అవును. ఎస్ మేడం, ఐ హ్యావ్ సీన్ రాజశ్రీ ఫిల్మ్స్, దే యూస్ టు రిలీజ్ దర్ ఫిల్మ్స్ ఇన్ మార్నింగ్ షో. మేడం అప్పటికి ఇప్పటికీ మీరు అంటారు కానీ పెద్ద ఏం చేంజెస్ రాలేదు, అదే ఆడియన్స్. యూనో ఇన్ఫ్యాక్ట్ నౌ యూ నీడ్ మోర్ టైమ్ టు స్టెబిలైజ్. So that has to change. Then when the producers are releasing the film, madam, I'm not talking about the big films. You know, the people who make those small, medium budget films, like I told you, 80 films, 90 films, you know, those are not even, you cannot even recall them, names. And they have to change their little strategy of advertising. ఇప్పుడు మీకు నేను ఈ రోజు ఎన్ని రిలీజ్లు అవుతున్నాయి అంటే మేడం ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ యువర్ మొబైల్ నౌ. వాట్ ఈస్ కమింగ్, వాట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో దే షుడ్ టార్గెట్ దేర్ మూవీస్, దేర్ మార్కెటింగ్ క్యాంపెయిన్ టు రీచ్ అవుట్ టు on your hand. Yes, మీరు ఏదో పోస్టర్ వేస్తాము, బ్యానర్ వేస్తాము, ఏదో చేస్తాము, నో. సో దే హ్యావ్ టు కమ్ విత్ ఇన్నోవేటివ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఎస్, సో దట్ ఈస్ మిస్సింగ్. అందుకోసం మనకు రీకాల్ వాల్యూ లేదు. అది సినిమా ఆడిందా లేదా పక్కన పెట్టండి మేడం. అట్లీస్ట్ యూనో దే షుడ్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్, సెయింగ్ నా సినిమా రీకాల్ వాల్యూ ఉండాలి. సార్ మా ఫైనల్ క్వశ్చన్, మీరు ఇన్నేళ్లుగా ఈ ఇండస్ట్రీలో ఉంటూ ఇంత అంటే ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ వస్తున్నారు ఇన్ ద ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ వ్యవస్థ, వాట్ ఎవర్. ఆర్ యూ స్టిల్ వాంటింగ్ టు డూ మోర్ అండ్ మోర్ మేడం? ఆర్ యూ గెటింగ్, అంటే మీకు ఏమన్నా భయం ఉందా, ఒక ఇన్హిబిషన్ ఉందా, హౌ టు గో ఫార్వర్డ్ అని ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో మేడం, ఇన్ ఫ్యాక్ట్ నౌ we are seeing very good opportunities. Okay, see madam, I'll tell you now, we are telling the directors, okay, you treat your film like a startup company. Okay, you finish off all the work, you create, it is like a company. Then you reach out to investors. There are investors, but they will come when you have a clear cut strategy. Yes, నేను సరే ఈ సినిమా తీస్తున్నాను, ఇది డిస్ట్రిబ్యూటర్ ఆన్ బోర్డ్ ఉన్నారు, ఐ విల్ డూ లైక్ దిస్, దేర్ ఇస్ మనీ. బికాస్ మేడం సి ఎవ్రీ ఫ్రైడే 4 సినిమాలు వస్తున్నాయి, 4 ఫ్లాప్ అవుతున్నాయి. దట్ మీన్స్ 4 people are putting money. సో డబ్బులు పెట్టేటోళ్ళు ఉన్నారు, మీరు రిలీజ్ అయిందే చూస్తున్నారు, రిలీజ్ కానీ ఎన్ని ఉంటాయి. సో దేర్ ఆర్ పీపుల్ పుట్టింగ్ మనీ అని. ఓకే, యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ టు పిక్ అండ్ చూస్ ఎ ఫిల్మ్. ఇప్పుడు వాళ్ళకి ఆ చాయిస్ లేదు. మీరు సినిమా తీయాలంటే మీకు తెలిసిన డైరెక్టర్తో మీరు తీస్తారు, కానీ యూ హ్యావ్ నో చాయిస్ టు సెలెక్ట్ ఏ స్క్రిప్ట్ ఆర్ సెలెక్ట్ ఎ టీమ్. యూనో ఎ ప్రొడ్యూసర్ షుడ్ హ్యావ్ ఎ చాయిస్. Now with all the digital this one, there is a choice. There is a choice. You should reach out. So now, and in fact now we are working with a lot of first time directors, you know, helping them. But you treat your film like a startup, you know, and we will help you raise funds. So we are working on multiple, you know, innovative thing to get those films going. Yes. Okay. So you're mounting projects. We are mounting more projects, and more projects. Okay. We sort of act advisor to them, you know, mentor them, advise them. Yes. Nice. And so, you also support them with financials. We help them. We help them, madam. We help them get money. You know, we now innovative. I'll tell you, madam. Just 2-3 weeks back, we work with a lot of first-time directors, DOPs, everything. Now they came forward and said, "Sir, we will only pool money and do one small film." Nice. Yeah, there's an interesting story. They said was, see, for a director, madam, his family 50,000, 1 lakh or 5 lakh is not a problem. Asking 1 crore in family friends is difficult. So now we have put an entire system in place where these people will pool money. So you're working like an incubator.
my understanding. We are incubating films right 2016, madam. Yeah, but ఇప్పుడు కొంచెం కొంచెము You can say, madam, yes, ఆర్గానిక్ గా ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు. Organically, we want to still, madam, there are a lot of things to do. We want to put a panel of, investors, creative people. We are aggregating stories, aggregating projects. So any prospective directors, writers or anybody, they can approach you. They can tap your door. Yeah, they approach. అంటే నా మీనింగ్ Yeah, ఏంటంటే yeah. who want to really make good films, good content based films, they can tap your door. But you see, they tap our door and we also sit with them, understand their story. Yeah, If their story is marketable only, అంతే then we mentor with them, sit with them, and whatever resources he wants, we'll try to provide. Right, We'll try to provide. That we are doing, madam. On day-to-day basis, we are doing this. Yes. వండర్ఫుల్ బల్వంత్ గారు. ఇట్ వాస్ సో ఎన్లైటనింగ్ టు లిసన్ టు యూ ఈరోజు, ఎందుకంటే ఈ కాన్వర్జేషన్ రియలీ హెల్ప్స్. Yeah. చాలా మందికి ఉన్న కొన్ని ఈ బబుల్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, కొన్ని కన్ఫ్యూజన్స్, ఐ థింక్ వీ కుడ్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ అ క్లారిటీ టు ఆల్ ఆఫ్ దిస్. It will happen, madam. See, that golden era will come back, provided everybody, puts an effort. Yes. యా, థ్యాంక్ యూ సో మచ్. Thanks, madam. థ్యాంక్స్. Yeah.